యొద్దకు వెళ్ళినప్పుడు ఆరంభములో ఆయన మనల్ని చేసుకునే విధానంలో మరలా తిరిగి ప్రత్యక్షం అవ్వాలనేది దేవుని యొక్క ప్రధానమైనటువంటి సంకల్పమైనది. ఆ పోలికలో ఒకటైనా కూడా తప్పిపోటకు ఆయనకి ఇష్టము లేదు. ఆయన మనకు అనుగ్రహించిన రూపం కొంచెమైనా మారడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే మనిషి దేవునికి వ్యతిరేకకు అడుగులు వేశారో సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనుషులకు వ్యతిరేకంగా మారిపోయాయి. వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. అందుకే మనిషి సృష్టిలో ఉన్న వాటి అన్నిటికీ భయపడ్డాడు గనకనే, చెట్టును చూసి భయపడ్డాడు గనకనే చెట్టును పూజించడం మొదలు పెట్టాడు. జంతువుల్ని చూసి భయపడ్డాడు గనకనే జంతువుల్ని పూజించడం మొదలు పెట్టాడు. వీటన్నిటికీ మించి శక్తివంతమైనది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కనుక వాటిని పూజించడం, ఆరాధించడం మొదలు పెట్టాడు. వ్యతిరేకముగా విరోధముగా వేసిన అడుగులు మానవునికి విరోధముగా లేచొచ్చినటువంటి అనేకమైన పరిస్థితులు చుట్టూ మనకున్నటువంటి వాతావరణం కనబడుతున్నాయి ప్రియులారా. వీటన్నిటి మధ్య దేవుడు పూజించుటకు, ఆరాధనకు యోగ్యుడు, అర్హుడైనటువంటి వానికి చెందవలసినటువంటి కార్యము ఆయనకు చెందట్లేదు అనే విషయములలో దేవుడు మన నుండి ఆయన మహిమ కంటే కూడా, ఆయన మనకు ఇవ్వబోతున్నటువంటి మహిమ కంటే కూడా మన నుండి ఆశిస్తున్నటువంటి ఒక కార్యాన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. 2 లేఖన భాగాల్ని ఈ ఉదయకాల సమయంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము క్షమించండి 17వ అధ్యాయము 26వ వచనం. 26, 20. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నమాట చూసారా? యావత్ భూమిలో ఉన్నటువంటి ప్రతి మనుషులను మాట చూస్తున్నాం. ప్రతి మనుషులను ఆయన సృష్టించి తదుపరి వచనం, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచెనంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా ఒక మాట కనబడుతుంది. ఆయన సృష్టించడానికి గల కారణం ఏంటంటే, ఆయనను మహిమపరచడానికి కాదన్న విషయం మనం వింటున్నాం. తదుపరి వచ్చినటువంటి భాగం. కానీ ప్రధాన అంశం ఏంటంటే, ఆయనను వెదుకువారు కలరేమోనని ఆయన చూస్తున్నారు. ప్రారంభంలో దేవుడు తన మానవులను సృజించినప్పుడు ఎందుకోసం ఆయన నియమించుకున్నాడు, ఎందుకోసం సృష్టించుకున్నాడు? ఒకటే మాట, ఒకటే ఆలోచన మీరు గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, నీవు ఆయనతో ఉండాలని, ఆయన నీతో ఉండాలన్నా. ఓ సహవాస సంబంధమైన ఒక జీవితాన్ని దేవుడు మొదటిగా సృష్టి ఆరంభంలోని దేవుడు దాన్ని ప్రారంభించాడు. చాలా మంది అనుకుంటాం మనం అందరము, నాకు ఏదైనా మేలు జరిగితే నేను దేవునికి సాక్ష్యం చెబుతాను, దేవుణ్ణి నేను మహిమపరుస్తాను, ఈ రోగము పోతే, ఈ బలహీనత పోతే నేను దేవునికి సాక్ష్యం చెప్పుకుంటాను. గత దినాల్లో నేను మా సంఘంలో కొందరిని గృహ దర్శనం కొరకని వారిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వారి కొరకు నేను అలా ప్రార్థిస్తూ ఒక్కొక్క గృహాన్ని ప్రార్థిస్తూ వచ్చాను. ఒక బాగా మరి మా సంఘంలో బాగా సీనియర్ పొందినటువంటి, సీనియర్గా అంటే దాదాపు 30 సంవత్సరాలు ప్రారంభ పరిచర్యనున్నటువంటి ఒక ఆవిడే బాగా ఎత్తు లావు. రాను శరీరము బాగా పెరిగిపోయేసరికి లేవలేని, నడవలేని పరిస్థితి, చాలా ఎత్తుంటుంది. రాను ఆరోగ్యం కూడా క్షీణించిపోయి అనేక పరిస్థితులు కూడా ఆమె వెళుతుంది.
ఈ పరిస్థితుల్లో మధ్య వారికి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆమె నోటి నుంచి ఒక మాట చెప్పింది ప్రియుల. అదేంటంటే, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నా గనక దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే నేను మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. నేను మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో అడుగుతున్న మనవులు కూడా వాక్యానుసారముగా మన జీవితాల్లో కోరుకుంటున్నట్టుగా కనిపించట్లేదు ప్రియుల. నువ్వు ఆరోగ్యము పొందితే మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవడం అనేది ప్రధాన గురి కానే కాదు. అలా నీకు రోగము నుండి, బాధ నుండి, దుఃఖము నుండి నీకు విడుదల కలిగితే ఆయనకు మహిమ కలగాలంటే దేవుడు అంటున్నాడు, రాళ్ళ రప్పలతో కూడా ఆయన ఏం చేస్తాడంటే, ఆ రాళ్ళు కూడా ఆయన ఏం చేస్తాడ, మహిమపరుస్తాయి, స్తుతిస్తాయి, ఆయన ఆరాధిస్తాయి. మనం ఏం భాగ్యవారం? అన్యజనులు వందనములు చెప్పుచున్నారు, మీరు చెప్పుచున్నారు, ఎక్కువ చేసింది ఏముంది? ఉద్యోగం వస్తే దేవుడు మహింపరచబడతాడు, ఆరోగ్యం కలిగితే దేవుని మహింపరచబడతాడు, నా స్థితిగతి మారితే నేను దేవుణ్ణి మహిమకరంగా బ్రతుకుతానని మనం అనుకుంటున్నాం. కానీ అది దేవుడు ఏమాత్రం ఆశించాడు. దేవుడు ఆశించే మూలం, ద సెంటర్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే, మూలం ఏంటంటే, నీవు ఆయనతో, నేను ఆయనతో ఈ సహవాసంతో కూడినటువంటి తీర్మానం, ఈ బంధమే దేవుడు ఎదురు చూస్తుంది. నీ సాక్ష్యం కాదు. నీ సాక్ష్యం జీవితం దేని మీద ఆధారపడుతుంది అనేది మన తర్వాత కూడా మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సృష్టించుకోగలిగిన మొదటి సంకల్పం ఏంటంటే, మొదటి ఉద్దేశం ఏంటంటే, మొదటిగా నీవు నేను ఆయనతో, ఆయన మనతో, ఈ సహవాసం కావాలి. చూడండి, మన పరిస్థితులు ఎప్పటికైనా మారుతాయా అని ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఎప్పటికైనా మారుతాయా? దేవుడు నమ్ముకున్నాం కదా, కార్యాలు జరుగుతాయంటే ఒక్కొక్కటి మన జీవితాలకి ఇప్పటికి అవసరమైనవన్నీ దేవుడు తన మహిమార్థముగా తీర్చుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఏది అక్కరగా ఉన్నాయో అవి వాటన్నిటిని జరిగించుకుంటూ వచ్చాడు. మనకున్నటువంటి ఆశయాలు ఎక్కువ ఉండొచ్చేమో, కానీ ఆయన నెరవేర్చుకోవాలనుకున్న కార్యాలు నేటికైనా వాటిని సంపూర్ణం చేస్తూ వస్తూనే ఉన్నాడు. అందులో ఏ సందేహం లేదు. కానీ లోకంలో ఉన్నంత కాలము మనకి సమస్యలు ఆగవు అన్న సత్యము మనము హృదయముతో అంగీకరించాల్సింది. ఈ శరీరంతో ఉన్నంత కాలము ఈ శరీరం రోగశయములో పడుటకు అవకాశం లేదనడానికి లేదు. ఖచ్చితంగా మనిషి అన్నవాడు తన శరీరంతో ఉన్నంత కాలం రోగశయంలో పడవలసిన రోజు వస్తూనే ఉంటది. నా వయసు చిన్న వయసులోనే అనుకోని రీతిగా నాకు మధుమేహం అనే వ్యాధి నన్ను తాకింది. ఏ అలవాట్లు లేవు, ఎటువంటి వ్యసనాలు లేవు, ఎటువంటి ఏమైనా కొంచెం ఇష్టపడింది ఏమైనా ఆహార పదార్థాలు ఏమన్నా అది కూడా పెద్దగా ఏమీ లేవు. కానీ కొన్ని తన భక్తులను ఎందుకు వాటిని అనుమతిస్తాడు, దాని వెనక ఉద్దేశము నీ చివరి వరకు నువ్వు కనుగొని చివరి వరకు నువ్వు ఆయనను సమీపించే కొద్దీ ఈకున్న స్థితి ఇది ఏ రోజు కూడా అది మన ఆలోచనలకి మన సమస్యలకు మించిందిగా కనిపించదు. దేవుడు మన ఎదుట ఉన్నంత కాలం, ఆయనకు మనకు సమీపిస్తున్నంత కాలం, మనం ఆయనకు సమీపిస్తున్నంత కాలం ఈ సమస్యలన్నీ కూడా ఏది పెద్దగా అనిపించవు. కానీ ఈ సమస్యలు, ఈ పరిస్థితులు ఇవన్నీ దేవునికి దగ్గర చేస్తున్నాయే తప్ప నిన్ను నాశనం చేయడానికి అవి రావట్లేదు. నిన్ను నాశనం చేసేవి సమస్యలు కావు, నిన్ను నాశనానికి చేసే శ్రమలు కానే కావు. నిన్ను నాశనం చేసేవి నీ ఆలోచనలు ఒకటే. నిన్ను నాశనానికి నడిపించేది నీ ప్రవర్తన మాత్రమే. నిన్ను దేవుని నుండి దూరం చేసేది కేవలం నీ బుద్ధి మాత్రమే. ఆలోచన చేయండి ప్రియుల. ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు మనం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. నేటికి ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మన చుట్టూ వాతావరణాన్ని ఆలోచిస్తే
ప్రియులారా గమనించండి, నీవు తీసుకునే ఆహారాన్ని బట్టి నీ శరీరం స్పందించినట్టు నీ ఆలోచనలు బట్టి నీవు దేవునికి స్పందిస్తూ ఉంటావు. మార్పు కలగాల్సింది ఎక్కడ అంటే మన ఆలోచనలోనే. మారు మనసు పొందాల్సింది ఎక్కడ అంటే మన ప్రవర్తనలోనే. దేవుని యొక్క శక్తి ఏమి తక్కువ కాలేదు, మన భక్తికి ఆయన శక్తి ఏమి కొరత కాలేదు. కానీ అనేక సార్లు మనము దేవుని నుండి దూరం అవ్వడానికి ప్రధాన కారణము మన ఆలోచన, మన శరీరంలో వేసుకుంటున్నటువంటి ఆహారమే. ఇప్పుడు మధుమేహం వచ్చిన తర్వాత ఫుడ్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇష్టం వచ్చి తిన్నట్టు తినడానికి లేదు. అందరిలాగా బయటికి వెళ్ళి అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా తాగడానికి అవకాశం. ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు అంటే, నీ శరీరానికి దేవుడు ఒక క్రమాన్ని నేర్పించడానికి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడే తప్ప నిన్ను ఎటువంటి అపవాది హస్తానికో లేదంటే మన నాశనానికో దేవుడు అప్పగించడు. అంతెందుకు, మీ శరీరమే చాలా ఈ రీతిగా స్పందిస్తుంది. మీరు బాగా, మీకు ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది ఎలా స్పందిస్తుందో. ఒకసారి చూడండి. ఇదే రాజమండ్రిలో నా స్నేహితుడు పరిచయం చేస్తున్నాడు. ఆయన తన మందిరాన్ని, గృహాన్ని నిర్మించుకుంటున్న వేళలో బాగా పల్లెటూరు ఊరు అది, కానీ వీరు మంచి చక్కటి స్లాబ్ ని వేసుకుంటున్న ఆ నిర్మాణ క్రమంలో ఒకసారి ఆ రాత్రి ఆ బయట వేళలో పడుకుంటున్నప్పుడు ఒక పాము వచ్చి అతన్ని బాగా కాటేసిన వెంటనే లేచి త్వరపడి దానికి కాలుకి కట్టు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. దేవుడు గొప్ప అపాయం నుండి తప్పించాడు. సర్పపు కాటుకు ఒకసారి కాటు వేసిన తర్వాత తిరిగి నన్ను కాటేశావా అని, నిన్ను కూడా చంపకుండా ఉండను అని నువ్వు ఆలోచన చేస్తే, నీవు అక్కడికే చచ్చిపోయే పరిస్థితిలో నువ్వు అన్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోయి నువ్వు ప్రవర్తిస్తే నీ ప్రాణం పోయే అవకాశం. ఒకటి. రెండు, అది కాటేసిందని తిరిగి దాన్ని హాని చేసే పనిని మనం చెయ్యం. మనం వెంటనే మన స్పందన ఎలా ఉంటుంది తెలుసా? మన శరీర స్పందన ఎలా ఉంటుంది తెలుసా? ఈ శరీర స్పందన వెంటనే ఆ పంపించిన విషము శరీర నరంలోనికి వెళ్లకుండా వాటిని అడ్డుపట్టడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏంటంటే కట్టుని వేసుకుంటావు. కట్టుని గట్టిగా బిగ్గరగా కట్టుకుంటావు. ఇక్కడ ప్రధానంగా నువ్వు ఆ వచ్చిన సర్పం గురించి నువ్వు ఆలోచన చెయ్యవు. అది కాటేసిపోయిన దాని విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ దానికి తగిన జాగ్రత్తలు చేస్తూ ఉంటావు. అలా చెయ్యకపోతే చచ్చిపోయే అవకాశం ఉంది. ఇలానే ఒకడు పాము కాటేసిందని ఆ పాము తలకాయని తీసుకొని నోట్లో కొరికి ముక్కలు చేసింది. జరిగిన సంగతి చెప్తున్నా. తాగు మత్తుల్లో ఏం చేసాడో తెలియదు, మొత్తానికి అతడు చనిపోయాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అనేక సార్లు మనము బయట నుండి వేసుకుంటున్న సమాచారమే మనల్ని పాడు చేస్తుంది. చుట్టూన్నటువంటి పరిస్థితులు మనకు అర్థం కాని వాతావరణాన్ని మనలోనికి తెచ్చుకొని అనర్థముగా మన యొక్క స్పందన దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాం. అనవసరమైన విషయాలు మనలోనికి తెచ్చుకొని మన హృదయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అప్పుడెప్పుడో కరోనా 2020వ సంవత్సరంలో బాగా ఆలోచించాను. 2020 సంవత్సరం కదా కరోనా ఎంటర్ అయింది, ఫస్ట్ వేవ్. నేను నమ్మండి, ఇది చైనాలోనే ప్రారంభమైంది, అవునంటారా కాదా? కానీ మన దేశాలు దాటక ముందే కరోనాకి ఏం చేసిరంటే లాక్డౌన్ విధించారు. ఎప్పుడు లేని ఒక లాక్డౌన్, ఎవరు బయటికి రాని, కనీసం తినడానికి కూడా బయటికి రావద్దన్న పరిస్థితి. మీరు బాగా ఆలోచన చేయండి. ఆ పరిస్థితిలో ఏమండి, ఆ కరోనా ఇక్కడ దాకా వచ్చిందో, దేశాల మీదకి వచ్చిందో లేదో తెలియదు, కానీ అందరింటిలో, అందరి హృదయాల్లో వచ్చి ప్రాణాన్ని తీసుకొని పోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అప్పుడు జర్మన్ ప్రెసిడెంట్
కరోనా అప్పటికి ఇంకా దేశాలు దాటక మునిపే ప్రెసిడెంట్లు జర్మనీ ప్రెసిడెంట్ గారు ఆ వార్త వినే చనిపోయాడు. కరోనా వచ్చిందేమో మా ఇంటికి ఏమో నా ఒంట్లోకి వచ్చింది. అప్పుడు కొన్ని సూత్రాలు చెప్పారు. ఏమని? ఆయాసమైన, కొంచెం బలహీనం ఉన్నా, కొంచెం నీరసమైన, మీకేమొచ్చినట్టు చెప్పండి, మీకేమొచ్చినట్టు? కరోనా వచ్చినట్టు. ఆ మాట ఏదో విన్నాం, అది మన మనసులోకి తెచ్చుకున్నాం. అది కాస్త ఏం చేసిందనంటే దాన్ని నమ్మి దాన్ని ఉంది 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 అన్నాక ఆ స్టాంప్ గుద్దేసరికి ఏమైంది? చివరికంటే చిన్నగా అది చేయాల్సిన తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు మోడీ గారు అందరికీ ఒక బూస్టింగ్ ఎనర్జీ కోసం అని ఏం చేశాడు? వ్యాక్సిన్ వదిలి. మీకు తెలుసా వ్యాక్సిన్? ఈ వ్యాక్సిన్ మీరు వేసుకోండి, ఎలాంటి వైరస్ మీ దగ్గరికి రాదన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు గుండెపోటుకు సావంతటి కారణం వేసుకున్నా. మీరేం అనుకోకండి, నేను వ్యాక్సిన్ వేసుకున్నా నా పని అయిపోయినట్టు అట్లాంటి ఏమో ఆలోచన చేసుకోతున్నాను. యేసు రక్తమే బలమైనది. యేసు రక్తమే మనకు ఔషధం. యేసు రక్తమే మనకు జీవమై ఉన్నది. మన విశ్వాస పరిమాణంలో అనేక సార్లు ఈ విశ్వ శరీరంలోనికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఆలోచించడం మానేసి మనం అనేక సార్లు ఎదుటి వ్యక్తిని ద్వేషించుకొని మరొక వ్యక్తి మీద 4 మాటలు మరొకరికి చేరవేసి ఇలాంటి పనులు మనం చేస్తున్నప్పుడు దేవుడు మౌనం వహిస్తాడు అనుకుంటున్నారా? ఆలోచించండి. దేవుడితో మనకు ఉండేటువంటి ఆ సహవాసంలో దేవుడు నీ కోసం అనేకమైన మేలు వచ్చాడు. తుదకు నువ్వు ఆయన మహింపరిచే కార్యం ఏదైనా ఉందని అంటే నీ జీవితంలో కలిగే, నీ ప్రవర్తనలో కలిగే మార్పును బట్టి నా దేవుడు మహింపోతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు మన మీదకి అవి ఎంత పంచుకొని వచ్చినా అవి మనలను పాడు చేయనటువంటి విశ్వాసంలో మనం ఎదుగుదుము గాక. ఆ పరిశుద్ధతలో మనము శిఖరాలకు మనము అధిరోహించుదుము గాక. దేవుడు తన సన్నిధిని ఎందుకు ఉంచాడని, ఇంకా నువ్వు ఆయన యొద్దకు రావాలా? నిన్ను మెట్టుకు ఎందుకు హెచ్చిస్తున్నావంటే ఆయన యొద్దకు నువ్వు వస్తావేమోనని. బిల్లీగ్రామ్ గారు ఒక మాట, విలియం ఆర్నాట్ అనే ఒక వ్యక్తి అన్నాడు, నౌక సముద్రంలో ఉంటే ప్రమాదం కాదంట. నౌక సముద్రంలో ఉంటే ప్రమాదం కాదంట. ఈ నౌకలోనికి సముద్రపు నీరు వస్తే ప్రమాదం. చాలాసార్లు మనం అనుకుంటాం సముద్రం వంటి పరిస్థితులే నన్ను ఏం చేస్తున్నాయి? ప్రమాదంలోనికి నెట్టి వేస్తున్నాయని మనం అనుకుంటున్నాం. కాదు, లోకమే ప్రమాదం, లోకము పాపమే ప్రమాదం. లోకంలో ఉంటూనే దేవుడు ఆయనలాగా మారమంటున్నాడంటే మనం ఇంకెన్ని ప్రయత్నాలు చేయాలో ఒకసారి ఆలోచించండి సంగమం. ఈ ప్రమాదకరమైన ఈ లోకం మధ్య మనం జీవిస్తున్నప్పుడు ఆ ప్రమాదము మనలోనికి రావద్దని దేవుడు తన సంఘాన్ని, సహవాసాన్ని ప్రభు ఏర్పాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడు దేవుని మందిరంలో ఏడ్చుకుంటూ వచ్చాడట. నన్ను అయ్యగారు భయంకర కొట్టేసి ఎందుకు కొట్టిండ్రా నేనంటే వాడు అన్నాడంట, నేను అడిగిన అయ్యగారు ఆ యేసు ప్రభు వచ్చి ఆ యేసు ప్రభు ప్రాణాన్ని తీసే కంటే ఆ దేవుడు సాతాను ప్రాణాన్ని తీసేయచ్చు కదా అనండి నన్ను పల్ల జంపలు వాయించాడు అని అన్నాడు. ఆ యేసయ్య ప్రాణాన్ని తీసేసేదానికంటే సాతాను ప్రాణం తీసేస్తే అయిపోదు. ఎందుకు ఇదంత సమస్య? ఎందుకు ఈ పరిస్థితి? అంటే మనకున్న సమస్య సాతానుతో కాదు, మనకున్న సమస్య లోకముతో కాదు, మనకున్న సమస్య మన ఆలోచనలు, మన మనస్సు. The way we tune ourselves. కీర్తనకారుడు సామెతలు అంటాడు,
ట్యూన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ట్యూన్ చేసుకుంటే తప్ప ఆ యొక్క వాయిద్యము సరిగ్గా వాయించే అవకాశం లేదు. గిటార్ని మీరు అందరూ చూసారు. గిటార్కి 6 తీగలు ఉంటాయి. 6 తీగలు ఇక్కడ తిప్పుతూ ఉండాలి, దాన్ని ట్యూన్ చేసుకుంటారు. ఆ రాగం కరెక్ట్ గా తిప్పే వరకు అది తిప్పుతూ ఉంటారు. కొంచెం లూజ్ చేయాలి, కొంచెం టైట్ చేయాలి. నేను గిటార్ ప్లే చేస్తాను కాబట్టి చెప్తున్నా. అది చాలా గట్టిగా ఒక్కొక్క కార్డ్ లో దాన్ని సిస్టమేటిక్ సెట్ చేసినప్పుడు, అది వాయించినప్పుడు ఆ యొక్క వాయిద్యం వాయించే అది శబ్దము చాలా ఎక్కువగా ఉంటుంది. అది సరిగ్గా లేకపోతే మనకి తెలిసిపోతుంది ఇది సరిగ్గా ట్యూన్ చేయలేదు. మన హృదయాన్ని ట్యూన్ చేసుకోవాలి. రోజు రోజుకి ఆ ట్యూన్ చేసుకునే క్రమంలో మనము ఉండవలసిన ఆలోచన ఏంటంటే, ఒకటే ఆలోచన, నేను ఆయనతోనే నా ప్రయాణం ఎప్పుడు సాగాలి, ఆయనతోనే నా జీవితం సదాకాలం నిలిచిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉద్దేశం మనలో లేకపోతే ప్రియులారా, ఈ ఆలోచన మనలో లేకపోతే ప్రియులారా, ఈ మనస్సు మనలో లేకపోతే మనమే ప్రమాదములోనికి మనము ప్రయాణిస్తున్నాం, అడుగులు వేస్తున్నాం. అందుకు భక్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాటను అంటున్నాడు. ఆ మాటను మనం చదువుతాం. 4వ అధ్యాయము 22 నుంచి వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలని అంటున్నాడంట భక్తుడు. ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు మనము గమనిస్తున్నాం. అందులో ముఖ్యమైన విషయాన్ని మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మునుపటి విషయాలు, మునుపటి పరిస్థితి మనది ఎలా ఉందో తెలుసా అంటున్నాడు. అదేంటంటే ప్రవర్తన విషయంలోనైతే అని సంబోధన చేస్తున్నాడు. చూసారా ప్రవర్తన విషయం. ఈ ప్రవర్తన విషయానికి వచ్చేసరికి దేవుడు ఒక క్రమాన్ని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆ క్రమ పద్ధతిలో మనం కనుక నడుచుకోకపోతే మనం ఏ రోజుకైనా దేవునికి దగ్గరగా ఉంటున్నామని మనం అనుకుంటున్నాము, కానీ సమీపంలో ఉన్నామని మనం అనుకుంటున్నాము, కానీ భ్రమలో జీవిస్తూ ఆయన సన్నిధికి చేరుకుంటాం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి నిజ సత్యం ఏంటంటే, ఆయన యొద్దకు చేరుకోలేనటువంటి ఎన్నో అడ్డుగోడకు పాపములు మనమే అడ్డుగోడలుగా కట్టుకుంటూ వస్తున్న పరిస్థితి మన ప్రవర్తనలో ఇమిడి ఉన్నాం. ప్రవర్తన విషయంలోనైతే అని చెబుతున్నాడు. ఆ ప్రవర్తన విషయంలో అయితే ఎలా ఉందనంట, అది మోసకరమైన దురాశలతో అది ఏం చేయిందంటే చెడిపోయిందంట. తర్వాత మీ ప్రాచీన స్వభావమును వదులుకోమని చెబుతున్నాడు, విసర్జించమని చెప్తున్నాడు. ఇంకెన్నడూ దాని వైపు చూడవద్దని చెబుతున్నాడు. పాత జీవితాన్ని చూసి సంబరపడొద్దని చెబుతున్నాడు. పాత జీవితమే బాగుందని మురిసిపోవద్దని చెబుతున్నాడు. పాత జీవితంలో ఎన్ని కార్యాలున్నా ఆ కార్యాలన్నీ నిన్ను ముందుకు నడిపించడానికి ఉన్నాయి తప్ప ఆ కార్యాలు ఏవి గుర్తు చేసుకొని నీవు నీరిసెల్లిపోవడానికి లేదు. ఏవి పాత జీవితంలో ఎప్పటికీ కూడా ప్రస్తుత కాలానికి తీసుకురావడానికి లేదు. దాన్ని మరలా రిపీట్ చేయడానికి ఆలోచన ఉండడానికి వీలు లేదని భక్తులు తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, చెప్పండి, ప్రధాన కారణం వారి ఆలోచన ఏం చేసింది తెలుసా? ఆ మునుపటి స్థితిని జ్ఞాపకం చేసి అదే బాగుంది అనుకున్నారు. దేవుని వాగ్దానాల కంటే, ఆయన చేయబోతున్న కార్యము కంటే కూడా ఆ మునుపటి ఆ బానిసత్వపు 400 సంవత్సరాలు ఆ స్థితి బాగుంది అనుకున్నారు. ఆ అనుకున్న దానికి ఆ మూల్యం ఏంటో తెలుసా? 30 సంవత్సరాలు చుట్టూ తిరగాల్సి వచ్చింది. అందుకే 430 సంవత్సరాలు అవ్వాల్సి వచ్చింది. ఒక 2 సంవత్సరాల ప్రయాణ వ్యవధిలో వారు 30 సంవత్సరాలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడెక్కడే తిరుగుతాం, ఇక్కడెక్కడే ఉంటాం, ఇక్కడెక్కడే నిలిచిపోతాం, ఇక్కడెక్కడే మనం నడుస్తున్నాం అనుకుంటాం, కానీ మనం అక్కడే ఉన్న సంగతి మరిచిపోతున్నాం. మనం వెళ్ళవలసిన గమ్యానికి గురి లేని పరిస్థితి, గురి లేని వాతావరణాన్ని కలిగి ప్రయాణిస్తున్నాం. కాబట్టి మనం అక్కడతోనే చెదిరిపోతున్నాం, అక్కడితోనే మనిషిని ఆలోచన చేత మనం పాడు చేసుకుంటాం.
మనిషిని ఆలోచన ఎప్పటికి కూడా నేను చెబుతున్నాను, ఒక సేవకునిగా, దైవ సేవకునిగా, దేవుని భక్తి, దేవుని యొక్క మనస్సును ఎరిగిన వారముగా తెలియజేసే ప్రతి మాట ఏంటంటే, మనుషుని ఆలోచనలు మీ హృదయంలోనికి తెచ్చుకోకూడదు. మనుషుని మాటలు మీ మనసులోనికి ఎప్పటికి కూడా తెచ్చుకోకూడదు. దేవుడు బలవంతుడే, నీకు బలమైన శక్తినిచ్చాడు. కానీ నీవు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రయోజనం ఉండదు. వినరా, సరైన ఉద్దేశం రెండు. బాగా ఆలోచించండి. సరైన ఉద్దేశాలు రెండు. మొదటి ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవునితో ఎలా ఉండాలి? దేవునితో నిత్యము సహవాసం, ప్రార్థన, ఆయనను తెలుసుకునే స్థలాలు రెండు. ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. ఈ రెండు స్థలాలు. ఈ రెండు చేయకపోతే నువ్వు దేవుని బిడ్డవే కానే కావు. రెండు సరైన ఉద్దేశాలు. ఒకటి, నీ ద్వారా దేవునికి మహిమపరచబడాలి, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. ఏమి చేసిన మహిమ రావాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే, నీవు ఆయనతో సహవాసం చేసి. రెండు, మనుషులకు మేలు కలగాలి. ఈ రెండు ఉద్దేశంతో మనిషి బ్రతకాలి. ఒకటి చెప్పండి, ఒకటి ఉద్దేశం. మొదటి ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి ఏమి చేసిన దేవుణ్ణి మహిమకరంగానే చేయాలి, ఏది చేసిన. రెండు, ఏమి చేసిన మనుషులకు ఏం కలగాలి? మేలే జరగాలి, మేలే జరగాలి. అలా సరైన ఉద్దేశంతో లేకపోతే అపవాది మరొక ఉద్దేశంతో నీ వద్దకు వస్తాడు. నా ద్వారా దేవునికి మహిమ. చాలా మంది మా మందిరంలో యవనస్తులు కొంతమంది, నేను బాగా చదువుకొని, నేను మంచి ర్యాంక్ కొట్టి, మంచి ఉద్యోగం సంపాదించి, నేను దేవుడిని మహిమపరుస్తానన్నా, దేవుడి కార్యం నాకు చేయాలి అని నాకు ప్రతిసారి అలాంటి అంశాలు చెబుతూ వస్తుండేవాళ్ళు. అప్పుడు నేను వారితో చెప్పిన, నా స్నేహితుల్లో 4 లక్షలు సంపాదించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా దేవుని బిడ్డే. మరి సంపాదించే ఆ జీతం వలన మహిమ రాదు నాన్న. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినా సరే, ఆ 4 లక్షల జీతం ద్వారా మహిమపరచబడతాడన్నది అది గుడ్డి విశ్వాసం, అది అబద్ధపు మాట. దేవుడు నీకు ఇచ్చే ఏ గొప్ప స్థానం అయినా సరే, ఆ స్థానంలో నీవు మరుగు చేయబడి దేవుని కనబడే రీతిలో నువ్వు బ్రతికితే నాన్న, దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. డబ్బులు సంపాదించిన పెద్ద విషయం కాదు. అందరూ సంపాదిస్తున్నారు, నువ్వు సంపాదించే పెద్ద విషయం ఏంటి? అందరికి ర్యాంకులు వస్తున్నాయి, 4 ర్యాంకులు వస్తున్నాయి, నీకు ర్యాంకులు వస్తున్నాయి, పెద్ద విషయం ఏంటి? ఏది నీ దగ్గర ప్రత్యేకత? ఏది నీ దగ్గర ఒక ప్రత్యేకమైన ఒక ప్రవర్తన చెప్పు. ఒకటి, నిన్ను చూసినప్పుడు వాడు ఆలోచన చేసుకోవాలి. నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను గురించి వాడు ఒక కొలికి రాగలగాలి, అంచనా వేసుకోగలగాలి. అలాంటి పనులు ఏమైనా చేసినావా? మహిమ నీవు ఈ లోకంలో పొందుకోబోయే దాన్ని బట్టి కలగదు నాన్న. నీకు దేవుని ఉద్దేశాలు నీ ద్వారా జరిగినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే నాకు ఉద్యోగం వచ్చింది, ఈ డబ్బంతా నా కోసం ఖర్చు చేసిన, నా కోసం, నా ఇంటి కోసం, నా బంధువుల స్నేహితులు అందరికి ఇచ్చిన. దేవునికి దగ్గరకు వచ్చేసరికి నీ జీతంలో 4 లక్షలు ఎంత చెప్పండి? ఎంత? 10వ వంతు 40,000. ఆ అమ్మగారికి 40,000, 40,000 10,000 ఇస్తే సరిపోతుంది. 10,000 5,000 ఇస్తే సరిపోతుంది. ఈ 5,000 ఒకరికి, ఇంకొకరికి 5,000 మనం లెక్క కడతాం. అది కాస్త ఏమవుతుందనంటే, ఉన్న స్థితిని ఏదో నువ్వు గొప్పగా ఉన్నావు, ఇప్పుడు ప్రస్తుతం గొప్పగా కనిపించే స్థితి ఒకరోజు హీనంగా మారిపోయే పరిస్థితి. కారణం, దేవుడు నీకు వచ్చి ఘనమైన స్థానాన్ని ఘనముగా నువ్వు ఆయనను ఆరాధించలేవు. ఘనమైన స్థలాన్ని ఘనమైన స్థలంలో దాన్ని చేర్చలేము. స్థలం కూడా ముఖ్యమైనదే. తద్వారా ఆ ఘనమైన స్థానము ఇక్కడ ఒకవేళ నువ్వు ఇంకా పోగొట్టుకోకుండా ఉన్నా సరే, ఒక రోజు రాబోతుంది దేవుడిచ్చే ఆ ఘనమైన స్థానాన్ని పోగొట్టుకునే ఒక దుస్థితి మనకు.
అందుకే ఏమి కావాలి మరి ఆయనకి, మన నుండి ఏంది ఎదురు చూస్తున్నాడు? ఆయన విడిచిపెట్టమని చెప్పాడు. మోసకరమైన దురాశలను, చెడిపోతున్నటువంటి మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోమన్నాడు. ఒకటి ఏం చేయమన్నాడు? వదులుకోండి. ఏమన్నాడు? వదులుకోండి. రెండవది అన్నాడు, మీ చిత్తవృత్తి యందు ఏం చేయబడాలంట? నూతన పరచబడాలి. ఇప్పుడున్న మీకున్న దేవుని ఆలోచనలు, మీకున్న ఆలోచనలు, దేవుని యందు మీరు తీసుకున్న నిర్ణయాలు, మీకోసం తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ చిత్తవృత్తి అయినవన్నీ కూడా నూతన పరచబడాలి. మనం ఏదో ముసుగుగా, ఏదో ఏదో అందరికి ఏదో గొప్పగా మనల్ని కనబరుచుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేసినా దేవుడు అక్కడ ఉండడు. దేవునికి ఆ స్థానం లేదు అక్కడ. అందుకే అంటాడు నూతన పరచబడాలంట. నాలుగోది అంటున్నాడు, మూడవది అంటున్నాడు, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన మీ నవీన స్వభావమును ధరించుకోవాలి. మూడు విషయాలు అంటున్నాడు. ఒకటంట మొదటిది ఏంటిది? చెప్పండి, మొదటిది ఏంటిది? కాదు, మూడు విషయాలు. ఒకటి వదులుకోవాలి, రెండు నూతన పరచబడాలి, మూడు ధరించబడాలి. ఎందుకంటే మరి నూతన పరిచినంత మాత్రాన నీ ధరించుకున్న వస్త్రం ఆయన వచ్చే సమయానికి నూతనంగా కనబడాలి కదా. ప్రియులారా ఆలోచించాడు. మూడు విషయాలు ఏం చేయాలి? ఒకటి వదులుకోవాలి. చెప్పండి. ఒకటి, రెండు నూతన, మన చిత్తవృత్తి అంటే మన ఇష్టాలన్నీ కూడా నూతన పరచబడాలి. మూడవది ఏం ధరించుకోవాలి అనే విషయమే భక్తుడు ఇక్కడ స్పష్టంగా రాసుకున్నాడు. అదేంటంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై. నేను ఒక మాట అడుగుతున్నా, నీతి భక్తి అని చెప్తే సరిపోదు. నీతిగా భక్తిగా బ్రతికి భయభక్తులు బ్రతికితే చాలు అని. ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు మరి ముఖ్యంగా నొక్కానించి చెబుతున్న మాట ఏంటంటే నీతియు యథార్థమైన. చెప్పండి, యథార్థమైన అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది భక్తిలో కూడా ఎన్ని రకాలంట? అంటే నిజమైన భక్తి, నిజము కాని భక్తి, అంటే నకిలీ భక్తి. ఇప్పుడు నకిలీ నోట్లు వచ్చినాయి, నకిలీ వస్తువులు వచ్చినాయి. ఇంకో మాట చెప్పాలంటే బాటా బ్రాండ్ షూసే, బాటానే బ్రాండ్, బటర్ఫ్లై బ్రాండే, కానీ సేమ్ అచ్చట అదే రూపంలో అదే బ్రాండ్ లో చాలా పుట్టుకొచ్చు. ఏది నిజం అనడానికి, ఏది అబద్ధం అనడానికి గుర్తుపట్టనంతగా మారిపోయింది లోకం. ఇంకా ఎంత భయంకరంగా మారబోతుందో తెలుసా? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇక దేవుడు కూడా మనకు అర్థం కావడం. క్రీస్తును పోలికలో ఒకడు వస్తాడు, వాడు వచ్చి నేను కూడా క్రీస్తేనని చెప్పుకునే ఆ పరిస్థితికి నువ్వు స్పందించే విధానము ఇదిగో ఈ నకిలీ భక్తి, నకిలీ దానికి స్పందిస్తుంది. యథార్థమైన భక్తి నిశ్చయముగా యథార్థమైన భక్తిని ఆకర్షిస్తుంది. ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు యథార్థమైన భక్తి. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ చెప్పండి, ఎందుకు దేవుడు యథార్థమైన భక్తిని ఆయన అడుగుచున్నాడు? పరిశుద్ధత ఉంటే ఆయన పరలోకానికి వెళ్ళలేమంటారా? రక్షణ పొంది విశ్వాసమును, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసం మనలో ఉంటే నిత్యరాజ్యానికి మన వారసులు కాలేమా? సహవాసంలో ఆయనతో జీవిస్తున్నప్పుడు నీలో కావలసిన ఒక అద్భుతమైన ప్రవర్తన గురించి చెబుతున్నాడు. ఆ ప్రవర్తన ఏంటంటే యథార్థత. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు యథార్థమైన భక్తిని ఎదురు చూస్తున్నాడు?
నీకు ఎవరు నచ్చుతారు తెలుసా? నీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో అలాంటి అలవాట్లు ఉన్నవాడు నీకు నచ్చుతాడు. నీకు అర్థమైంది మాట? ఎవరు నచ్చుతారు తెలుసా నీకు? నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం అండి. క్రికెట్ గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళని నేను ఎక్కువ ఇష్టం. లేదు, సొసైటీలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను, వాటిని స్థావరించే కొంతమంది వ్యక్తులు ఉంటారు. దాన్ని వాదించే వాళ్ళు, నీతి కొరకు సత్యం కొరకు నిలబడే వారు కొందరు ఉంటారు. వాటి వినడం కూడా నేను ఇష్టం. అంటే నాకు ఇష్టమైన కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఆ ఇష్టమైన అలవాట్లలో ఏదైనా ఒకటి కనెక్ట్ అయితే ఆ మనిషిని ఖచ్చితంగా నా వశం చేస్తాను. అలానే ప్రాంతీయం, ఒకవేళ నేను వేరొక స్థలానికి పోయినా, అతడు మిరియాలు కూడా అనేసరికి మిరియాలు కూడా అంట అని అతనితో నేను ఏం చేస్తా? కలిసి ప్రయత్నం చేస్తా, ఇష్టపడతా. నా చుట్టూ ఉన్న వాతావరణం కంటే ఆ స్థలంలో, అమెరికా దేశానికి చాలా మంది వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వారికి అండ, ధైర్యము ఏదనంటే వాళ్ళు సంపాదించే ఉద్యోగం కాదండి. నిజం చెప్తున్నా, వాళ్ళ మనుషులు, వాళ్ళ ప్రజల మధ్యలో వారికి ఉండటే పెద్ద అండ. ఈరోజు మా చెల్లి కూడా బ్రిస్బేన్ ఆస్ట్రేలియాకి పోయింది. ఉద్యోగం వల్ల వచ్చే ధైర్యం కాదు, అక్కడ ధైర్యంగా బ్రతికేది దేని వల్ల బ్రతకాలంటే, ఇదిగో మనలాంటి మన ప్రాంతీయ మనుషులు ఇదిగో ఇక్కడ కూడా ఉన్నారు, ఇదిగో వీరు తెలుగు వారేనంట అన్న ఒక ఆతృత, ఒక సంతోషం, ఒక సమాధానం, ఒక నెమ్మది మాతో ఉంటుంది. ఒక మనిషి సాటి మనిషి అడిగిన రూపాయి ఇచ్చిండా, నీకు ఏమైనా ఇల్లు ట్రాక్ కట్టినా, నీ అవసరం తీసినా, ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధంగా. అందులోనే మరొకటి, ఆయన యథార్థవంతుడు కనుక నువ్వు యథార్థతను భక్తి చేయాలి. ఎందుకు నేను యథార్థ భక్తి చేయాలి? వాడు రోజు ఆదివారం వస్తున్నాడు, లేటుగా వస్తున్నాడు, అమ్మగారు ఆయనే పొగుడుతుండు. ఇంకొకడు వస్తున్నాడు, మందిరానికి రావట్లే, అయినా కానీ అమ్మగారు ఆమె గురించి చెప్తున్నారు. నన్ను కనీసం కళ్ళెత్తి కూడా నన్ను చూడట్లే, నేను ఎదురుగా కనబడేటట్టు పని చేసిన కనీసం నా గురించి ఒక మాట కూడా. యథార్థమైన భక్తి, యథార్థమైన క్రియ, దాని ఫలము ఎవరు ఇవ్వగలరంటే సరిగ్గా మన యథార్థమైన ఫలము దేవుడు మాత్రమే ఇవ్వగలరు. నా మీద వారు స్తోత్రాలు చెల్లిద్దాం. మనుషులకు కనబడవలసిన రీతి పని లేదు, మనుషులకు కనబడేటట్టుగా మాట్లాడుకునేటట్టుగా ఒక టాపిక్ ఇవ్వాల్సిన పని లేదండి. ఈరోజు సంఘం చాలా మంది, నాకు ఈరోజు అమ్మగారు పాట వేయలేదు కాబట్టి నేను రా, అమ్మగారు నన్ను ఆరాధన చేయమని చెప్పలే, ఎవరికో పాట రాని వాళ్ళకి, రాని వాళ్ళకి అవకాశం ఇచ్చేసింది. ఇక రేపటి నుంచి నేను వచ్చి చేసేది ఉంది, ఆ పని నేను మానేస్తాను. దేవుడు ఆశీర్వదించిన తర్వాత చేసిన మొక్కుబడులు కూడా మర్చిపోయినాం మనం. మర్చిపోయి ఏం చేస్తాంలే, అప్పుడు ఏదో మొక్కుకున్నా, అమ్మగారు 7,000 ఇస్తాను ఒప్పుకున్నా, ఇప్పుడు నా పరిస్థితి అమ్మగారు మీరు అర్థం చేసుకోండి, దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు. మీరు అనుకోవడమే, మనం అనుకోవడం. ఇంకొక మాట, సూటికి ఒక మాట, 2 విషయాలు. ఒకటి, మన జీవితాల్లో ముందుకు వెళ్ళడానికి, ఉన్నతమైన శిఖరాలను అందుకోవడానికి అయితేనేమో దేవుని మాట విని వెళ్దాం, అయితేనేమో దేవుని మాట విని నమ్మి ముందుకెళ్దాం. లేదంటామా నీ మాట ప్రకారమైన, మన మాట ప్రకారమైన మనం జీవిద్దాం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆయన మాట కంటే కూడా నీవు చేసుకున్న మాటలు ఎన్నో ఒకసారి గుర్తు చేసుకో. అయితేనేమో ఆయన మాట ప్రకారం బ్రతుకు, లేదంటేనేమో నీవిచ్చిన మాట ప్రకారమైన జీవించి చూపి దేవుడు. ఇక్కడ 2 జరగట్లే, 2 అక్కడ దేవుని మాట జరగట్లే, చివరికి నువ్వు దేవుని దగ్గర చేసుకున్న మాట కూడా జరగట్లే. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, మన స్థితిని ఎలా మారుస్తాడు, మార్చగలడానికి ఆయనకి ఏమైనా శక్తి తక్కువైందా? రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తము, విననేరక ఉన్నట్టు చెవులు ఏమంటే వచ్చినాయనంటే, ఇగో అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఆటంకపరిచినాయి, దేవుని మాటలను ఆటంకపరిచి.
యథార్థమైన ప్రవర్తన మాటలో కావాలి, ప్రవర్తనలో కావాలి. దేవునికి మనం జరిగించే ప్రతి దాంట్లో కావాలి యథార్థం. ఇవన్నీ ఏమి నేర్పిస్తుందంటే, ఏమి చెబుతున్నాడంటే దేవుడు క్రమము. మా నాన్నగారు చాలాసార్లు ఆయన ప్రవర్తించే తీరు చూస్తే కనుక శరీరీతిగా ఎవరైనా చూస్తే ఏంత మూర్ఖంగా భక్తి చేసుకుంటూ అనిపిస్తుంది. ఒకసారి ఉన్నట్టు అనుకోకుండా లోపల ఉప్పొంగి వస్తున్న మాట రాకనే నోట్ల నుంచి బయటకు వచ్చింది, జారిపోయింది. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని ఒక మాట అనేసిన. అంటే ఇంత మూర్ఖంగా అవసరం ఇంత ప్రవర్తన మారలే కానీ ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఏంటి, తీరు మారలే, ప్రార్థన చేస్తున్నాడు, మూర్ఖమైన భక్తి కాదా అని చాలా సార్లు నేను నాలో అనుకున్న మాట బయటకు వచ్చేసింది. ఇది రాకుండా మా నాన్న చెవులో డైరెక్ట్ పడింది. ఆ చెవులో పడేసరికి ఇక 2 రోజులు మాట్లాడలేవు. నాకు అర్థం కాదు. నేను నార్మల్గా తిరుగుతున్నా, నార్మల్ మాట్లాడు, నా పని నేను చూసుకుంటా. ఏదిరా నాన్న అసలు ఏది మాట్లాడినా ఏ రెస్పాండ్ లేదు, ఏం మాట్లాడలేదు. నాకు అర్థం కాలేదు. డాడీ అని తెలుసుకో, డాడీ పలానా 7th క్లాస్లో ఉన్నాను. తర్వాత మమ్మీ దగ్గర పోయి, అమ్మ డాడీ అసలు మాట్లాడలేడమ్మా, ఎందుకు మాట్లాడలేదు, నేను ఏం చేసినా ఏం చేయలేదు కదా, ఎలా చేసింది ఏం లేదు కదా అంటే, అప్పుడు మా అమ్మ చెప్పింది, నువ్వు మీ నాన్నని మూర్ఖుడు అన్నావా అని అడిగింది. మూర్ఖుడు అన్నావా నువ్వు అని అంటే, ఎప్పుడన్నావా నేను అంటే, పలానా అన్నామంట కాదు అంటే, దానికా ఆ మాట అన్నందుక. అప్పుడు మా అమ్మ అన్నారు, నువ్వు వెళ్ళి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని డాడీకి వెళ్ళి క్షమాపణ అడుగు అన్నాను. అడగమనంటే అప్పుడు దేవుడు నాకు ఆ మనసిచ్చి ప్రభు సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసి కన్నీటితో నా దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఈ మాట అన్నందుకు క్షమించండి, ఎప్పుడు ఈ మాట అన్నని నిన్ను అంటే లోపల అనుకోవచ్చు కానీ బయట అన్నానన్నమాట. ఆ రోజుతో ఆలోచించడం మొదలుపెట్టిన, ఎందుకు ప్రార్థన పొద్దాగులు ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మిక ప్రయాణంలో మన శరీరం ఎప్పుడు బలహీనంగా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం చాలా బలంగా ఉండాలి. అది ఎంతో యథార్థంగా పని చేయాలి అనే దృక్పథంతో నాన్నగారు అలా పరిచయం. ఈ క్రమంలో ఈ యథార్థమైన ఈ ప్రవర్తన మనం కూడా కలిగి ఉండాలంటే, మనం కూడా పొందాలంటే, మా తల్లిదండ్రులు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఒక మనిషి యథార్థంగా బ్రతకాలి అని అంటే చెప్పండి, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. నీ కోసం నువ్వు కఠిన నిర్ణయాలు తీసుకోలేదనుకో, నీ పిల్లల కోసం నువ్వు కఠిన నిర్ణయాలు తీసుకోలేదనుకో, నీ భర్త విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేదనుకో, అంటే క్రమపరిచే పద్ధతిలో కఠిన నిర్ణయాల గురించి చెబుతున్నాం. ప్రవర్తనను క్రమపరచుకునే విధానంలో మనము మన శరీరము కఠినపరచుకోకపోతే ఈ శరీరంలో కొవ్వు ఏమైనా పోతుంది అనుకుంటారా? నేను ఆ టైంలో ఒకసారి జిమ్కి తరుచుకుపోతూ వస్తున్నప్పుడు ఒకసారి ట్రైనర్ చెప్తున్న మాటలు, ఇంత చెప్తుండు, ఇంత అవసరమా, అంత అవసరం లేదు, ఏది పడితే అది లేపేయచ్చు అని లేపేసినాను. లేపేసరికి చెయ్యి కాలు మెడ మొత్తం పట్టుకుంది. ఇంటికి పోయేసరికి అప్పుడు అర్థమైంది, ఇష్టం వచ్చినట్టు చేయడం. చెబుతాడు, పోయిన వెంటనే 1 kg వెయిట్ ఉంటుంది, అదే లేపేసినాం అయిపోయింది. ఒకేసారి 1 నుండి 5 పోయినాం అనుకో, 3 రోజులు 4 రోజులు నువ్వు అసలు ఇంట్లో కాదు, ఏదో వీడు కనపడట్లేదంటే మంచం మీద పడుకునే ఉంటావు. నువ్వు కనిపించావు. కారణం, నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవడానికి నువ్వు వెళ్ళి శ్రమించి నీ శరీరంలో ఉన్నటువంటి భాగాలను ఒక షేప్ అవుట్ చేసుకోవడానికి
కఠోరమైన శ్రమ చేయకపోతే అది నువ్వు అనుకున్న రూపానికి అది రానే. మనమే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే దేవుడు క్రమపరిచే విధానాలు ఏవి కూడా మనకు కఠినముగా మార్చబడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాలు మన దృష్టికి కఠినంగా ఉండాలి, ఎదుటి వానికి అది ఆశ్చర్యకరంగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వానికి అది ప్రభావితంగా మారాలి, ఆశ్చర్యంగా మారాలి, ఎదుటి వాడిని ఆలోచింపచేటట్టుగా మారాలి. ఎదుటివాడు ఎందుకు అనే ప్రశ్నకు జవాబు నీ యొద్దకు వచ్చి తెలుసుకునేటట్టుగా నీ ప్రవర్తన మారాలి. ఈరోజు అనుకుంటా మా నాన్నగారు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు చెప్తా. అందులో ఒకటి రెండు చెప్తామే. ఉదయకాలమున ఎంత మహా అంటే అసలు అప్పుడు నర్సరీ స్కూల్ కూడా పోవట్లేదు మేము. అసలు అప్పుడు కూడా స్కూల్ పోవట్లేదు, ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు. ఉదయాన్నే లేపి రాని మాటలతో ఏదో ఒకటి చెప్పమని చెప్పి, నోటితో ఏదో పలికేసి ఏసు రక్తం చేయమని చెప్పి, ఏసు నామములో అడుగుతున్నామని చెప్పి అనుకున్నాను. అంటే ఆమెనని చెప్పి అట్లే మంచి మీద రోజు అట్లే చేస్తుంటే ఒకరోజు ఎందుకు మనం చేసేది మనకు తెలియదు కదా. కొంచెం అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది, ఎందుకు లేపుడు, చిన్నపిల్లల్ని ఎందుకు లేపాలి, మనకు నిద్ర వస్తుంది కదా, మనం నిద్రపోవాలి కదా, నిద్రపోతేనే ఆరోగ్యం కదా, నిద్ర లేకపోతే ఎట్లా, ఇప్పుడు కాకపోతే తర్వాతనే చేసుకోవచ్చు కదా, ఇప్పుడే ఎందుకు చేసుకోవాలి, 5 గంటలకే లేవాలా, ఆ తర్వాత మనకేం టైం లేదా, మనం ఎట్లా స్కూల్ పోయేది లేదు, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా. ఈ ఆలోచన మనలో వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో లేపుతున్నప్పుడు లేపి అట్లా నుంచోబెట్టి కళ్ళలో గనక కొనుక్కో వచ్చిందా గతం చెంపో ఒళ్ళో వాసిపోవాలి. కఠినంగా ఈరోజు స్కూల్ ఎట్లా, ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లయిపోయిందంటే స్కూల్లో టీచర్ నోరెత్తి మాటలే మన పని అయిపోయింది. వాళ్ళ ఉద్యోగాలను ఊడదీసేదాకా వీళ్ళు ఖచ్చితంగా స్కూల్ నుంచి పిల్లల క్షేమం కొరకు ఉపాధ్యాయులు స్కూల్కు పంపించి ఫీజు కట్టి పిల్లల్ని కొట్టించుకుంటున్నాం. చెప్పండి మీరే, ఎన్ని వేలు కడుతున్నాం ఫీజు మనం మన పిల్లలకి? 20,000 మినిమం. 20 మా క్రేజీకి అయితే ఇప్పుడు 25,000, 30,000-40,000 ఇచ్చి డబ్బులు ఇచ్చి ఏం చేస్తున్నావు? మా పిల్లల్ని బాగా ఆ పని నువ్వు చేయ. ఎందుకు? మన మనసు ఒప్పదు. వాళ్ళైతే కరెక్ట్ గా క్రమపరుస్తారు కదా, అప్పగించేస్తాం ఉపాధ్యాయులకి. ఆయన చేతికి అప్పగించి మా పిల్లవాడు ఏమైనా పర్లేదు, మేమైతే ఫీజు ఎంత అడిగినా కడతాం. వాడు మాత్రం మేము అనుకున్నది చెప్పండి, మేము అనుకున్నది ఎవరు అనుకున్నది? మేము తల్లిదండ్రులు మేము అనుకున్నది వాళ్ళు ఖచ్చితంగా అవసరమైతే ఎంత ఫీజు అని కడతాం. రాత్రి ముందే ఎక్స్ట్రా క్లాసులు చెప్పినా కదా మా పిల్లలు ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? పంపిస్తాం, ఏం ప్రాబ్లం. కొట్టించుకొని ఫీజు కట్టి కొట్టించుకోవడం ఎక్కడ? ఫీజు కట్టి క్రమపరుచుకునేది ఎక్కడ? ఫీజు కట్టి సరి చేసుకునేది ఎక్కడ? ఎక్కడైనా వెళ్ళరా మీరు? డాక్టర్ దగ్గర అయితే ఫీజు కడుతున్నాం, ఎందుకు? మన రోగం నయమాట. అవి చేదయ్యి మంచి ఇస్తాడా? తీయడు ఇద్దరిని చెప్పండి, తీయడు ఇస్తాడా? ఏడో కట్టిగా చేదిస్తాడు నీకు ఇచ్చి అంటాడు, ఇది 200 అంటాడు, మామో ఇది ఎక్కడ 300 అంటాడు. ఇది కట్టాలంటే మరి కట్టాలి. నువ్వు నయం కావాలి. మనం నయం కావడానికి కఠినమైన, అది చేదైనా, దాని ఖరీదు ఎక్కువైనా, దాని వెల ఇంకెక్కువైనా చెల్లించడానికి మనసు వస్తుంది. నీ ప్రవర్తన తీరు దానికి స్పందిస్తుంది. ఎందుకు? నువ్వు బాగుపడతావన్న నమ్మకం, నీ శరీరం ఆరోగ్యం నిలబడతాను నమ్మకం. ఇక్కడ కూర్చున్న చాలా వృద్ధులు ఎక్కువ ఉన్నారు. మనకి బలం టాబ్లెట్లు చాలా చెప్పను. ఏం కావాలి? నువ్వు ఏమైనా రావు కానీ నేను రేపు లేచి కూర్చొని ఊరికి పోవాలి. నువ్వు ఇచ్చే మందులు ఎట్టుండాలి? రేపు ఊరికి పోయేటట్టు చెయ్యి. నేను అడుగుతా, ఈరోజు నేనంట ముసలోళ్ళు అప్పుడు అంటాడు, కాలు మడుతున్నాయి, చేతులు మడుతున్నాయి, అయ్యో కొచ్చుకుంటున్నాయి అంటే. ఇప్పుడు నాకు నిజంగా జరుగుతున్నాయి అన్ని చూస్తున్నప్పుడు. ఆ మంట ఇక్కడి నుంచి, ఆ మంట కాలు కింద నుంచి అలా పొడుస్తుంటుంటే
ఒక బలం టాబ్లెట్ వేసుకొని ప్రభు నేను ఏం చేస్తా తెలుసా, మోకరించలేకపోతున్నా, ఒక హై డోస్ వేసుకొని మోకరిస్తాను ఆయన సన్నిధిలో. ఈ స్థితి కలగడానికి కారణం ఏంటంటే, ఈ స్థితి నాకు రావడానికి కారణం ఏంటంటే, ఆ రోజు మా తల్లిదండ్రులు తీసుకున్న కఠినమైన నిర్ణయం. డాక్టర్ ఇంకొక మాట చెప్తున్నా, డాక్టర్ దగ్గరికి ఆపరేషన్ చేయడానికి 2 లక్షలు అంటే ఫోన్ కాల్ చేసి అప్పు చేసిన ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాను? కట్టి నీ శరీరానికి ఏం చేస్తావు? ఘాట్లు వేసుకో. నిజమే కదా, ఘాట్లు. ఎట్లా? డబ్బులు ఇచ్చి ఘాట్లు వేసుకోవడం, డబ్బులు ఇచ్చి గాయం చేసుకోవడం. ఎందుకని? అమ్మ మరి ఆ తిప్పి తీయకపోతే, లేదంటే ఆ గడ్డ తీయకపోతే నీకు క్యాన్సర్గా మారే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఇది చేసుకోవడం మంచిదమ్మా, నీకు క్యాన్సర్గా మారకుండా. అవును అయ్యారు, అవునవును, ఎంత అవుతుంది? 2 లక్షలు తెచ్చుకుంటాను. 2 లక్షలు లాస్ట్కి ఏం చేస్తాం? ఆపరేషన్ ఏం చేస్తాం? అయ్యా నాకు ఏమైనా నువ్వే చూసుకో, మా జాగ్రత్తనే బయటికి రావాలి అని డబ్బులు ఇచ్చి మరి అప్పగించుకున్నావు. నీ శరీరాన్ని అప్పగిస్తున్నావు, నీ దేహాన్ని అప్పగిస్తున్నావు. అప్పగించి నిన్ను మార్చడానికి, నీ స్థితిని మార్చడానికి అప్పగించి ఆ పని చేస్తున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చి మరి, డబ్బులు కట్టి మరి చేస్తున్నావు ఆ పనిని. ఆలోచించాలి ప్రియులారా. దేవుడు మన నుండి ఏం అడగట్లేదు. ఒక టైం దేవుడు మనల్ని ఆపరేషన్ చేస్తాడు, అదే పరీక్ష, టెస్టింగ్ చేస్తాడు. ఆపరేషన్ నువ్వు ఏం చేయాలి? నాకు ఇది జరిగిందమ్మో, అయ్యా ఇట్లా చేసిండు, దేవుడు ఏం చేసిండు, ఏమో ఏం చేస్తాడో నేను ఎడుగుతున్నా అని ఇంట్లో కూర్చొని ముచ్చటేసుకొని నలుగురికి ఆ మాటలు ఊదకూడదు. శ్రమ దినములు యందు నీవు ఆయన సన్నిధిలో కనబడి తీరాల్సిందే. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఎక్కడ ఉండాలంట? వాడు ఏం చేయాలంట? మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన కాదు. అమ్మా అక్క నిన్ననే పోయి వచ్చిన, వాడు పోయిండంట, చచ్చిపోయాడు, వాడు పోయిండు కదా, వాడు ఆరోగ్యం పాడైపోయాడు, మరి నాకు కూడా ఏమైపోతుందో, నేను కూడా పోయేటట్టున్నా అక్క అని ఈ ముచ్చట్లు లేడని పోతాం పక్కన ఇంట్లో. మన నోటి మాట ప్రతి పరిస్థితిని నిర్ణయిస్తుందని చెప్తున్నా. మన ఆలోచన మనల్ని పాడు చేస్తుందని చెప్తున్నా. మనం ఈ సమయానికి, మన మనసుకి, మన శరీరానికి, మన ఆధ్యాత్మిక స్థితికి ఒక కఠినమైన నిర్ణయానికి నువ్వు రాకపోతే ఈ స్థితి మారే అవకాశం లేదు. ఇలా తరచుగా కొడుతుంటే 10th క్లాస్కి వచ్చినప్పుడు మా డాడీ ఒక రూల్ పెట్టిండు. ఆ రూల్ ఏంటంటే, హాలిడేస్ లో 10th క్లాస్లో జాయిన్ అవ్వాలంటే ఫీజు కట్టాలంటే మా డాడీ కట్టాలి, లేకపోతే మేము 10th క్లాస్ చదవలేము, చదువు మీద మక్కువ ఎక్కువ కాదు కదా, కాబట్టి ఎలాగైనా చెయ్యాలి, తీరాల్సిందని మా డాడీ ఒక రూల్ పెట్టాడు. 10 అధ్యాయాలు చదవకపోతే ఆ రోజు ఖచ్చితంగా ఏముండదు. అమ్మా అన్నం కాదు, ఫస్ట్ టిఫిన్ ఉండదు, అక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం. బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఇక అక్కడ కూడా అవ్వకపోతే ఏముండదు, లంచ్ కూడా ఉండదు, ఇక అక్కడ కూడా అవ్వలేదంటే ఇక అంతే అడ్డం పడుకోవాల్సిందే. మనం తినేది లేదు. 10 అధ్యాయాలు ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఈ పని ఎందుకు చేయాలి? ఈ కఠోరమైన శ్రమ నీ క్షేమము కొరకు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం, జరిగించాల్సిన కార్యం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23 నుంచి చూద్దాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయక ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపలికి చెరసాలు త్రోసి వారి కాళ్ళకు బోండము బిగించాను. ఏం చేశారంటే కాళ్ళకు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీలును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది, ఖైదులు వినుచుండేది. వీళ్ళు ఏం చేస్తున్నారు? పౌలు సీలులు పాడుచున్నారంట, కీర్తనలను ప్రార్థన చేస్తున్నారంట, కీర్తనలు పాడుచున్నారంట. ఇది ఎవరు వింటున్నారంట? ఖైదులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చెరసాల పునాదులు అదిరిను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని
అందరి బంధకములు. ఈ మాట అందరం చేసుకోవాలి, అందరి బంధకములు ఊడెను. నీవున్న బంధకములో నుండి బయటికి రావడానికి ప్రార్థన కంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం గురించి చెబుతున్నాడు పౌలు శీలుడు. ఈ పూటకి దెబ్బలు, శరీరానికి దెబ్బలు, గాయాలు, బోండముతో బిగించి వారు కదలలేని, కనీసం పడుకుందాం అనుకున్నా కొంచెం పునుకి వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏమి చేయలేమో. ఒకటి చేద్దాం, ప్రభువుని స్తుతించడం మొదలు పెడదాం. నిర్ణయించుకో. దెబ్బలు చూస్తుంటే చర్మము, ఈ ఎముక, ఈ శరీరం, ఈ చెయ్యి, మోచేయి గాయంతో రక్తం అలా ఒలుకుతున్న వేళలో కూడా తుడుచుకుందామన్న వాడు, నిద్రపోవలసిన వాడు, సేవ తీర్చుకోవాల్సిన వాడు, అయ్యో దెబ్బ తగిలిందే, అయ్యో గాయాలు ఏర్పడే, ఒళ్ళంతా గాయాలే అనుకొని కొంత ఆలోచన చేసుకోవాల్సిన వాడు శరీరం గురించి ఆలోచన ఏమాత్రమో చెప్పండి. పాపములో పడిపోవడానికి ప్రధాన కారణము శరీర ఆలోచనలే మనలను దేవునికి నీ వైరాగ్యాన్ని కలిగిస్తుంటాయి, వైరాన్ని పుట్టిస్తుంటారు. ఆలోచన చేయాలా? ఇప్పుడు ఏం చేసిరు వాళ్ళు? అర్ధరాత్రి మనం చేస్తాం. ఏం చేస్తాం రాత్రి పూట? చెప్పండి, మనం ఏం చేయాలి? చెప్పండి, మనం ఏం చేయాలి? నిద్రపో. నిద్ర వస్తే ఖచ్చితంగా నిద్రపో. ఒక టైం వస్తుంది, సాధారణంగా నిన్ను బంధించడం, లేదంటే వాడి బంధకాలను నువ్వు వెళ్ళడం, ఏదో ఒకటి జరుగుతుంది. మొత్తానికి ఒక పెద్ద పరీక్ష వచ్చి పడింది. మరి ఆ టైంలో కూడా నిద్రపోతున్నాను అనుకో, ఇక మనం ఏమీ చెప్పాలి. ఇంకో పూటకి దేవుడు ఏం చేస్తాడు? అమ్మగారు, తల్లిగారు ముందుకు వచ్చి అంటారు, అయ్యో అయ్యగారు, నాకు రాత్రి నిద్రనే పట్టట్లేదు అయ్యా. వయసున్న వాళ్ళు కూడా ఇదే మాట, నిద్ర. మరి నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? రీల్స్ చూసుకోవాలి. నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? సెల్ ఫోన్ చూసుకోవాలి. నిద్ర పట్టకపోతే టీవీ చూసుకోవాలి. ఇదేనా? నిద్రపోతే ఏం చేయాలి? నిద్ర పట్టకపోతే, నిద్ర పట్టకపోతే దేవుడిచ్చిన వరం, దేవునికి స్తోత్రం, ఆయన సన్నిధిలో గడిపే గొప్ప పాట. ఏమో దేనికోసం తెలీదు. మందిరంలో యవనస్తుడు కొన్ని సంవత్సరాలు ఇంటి నుంచి బయటికి రాలే. ఏమండి, భయంకరమైన బంధకం. ఆ బంధకంలో పట్టి వేయబడిన మన జీవితం ఎట్లా అయిపోయిందంటే అంధకారం. చెప్పండి, ఏంటిది అది? అంధకారం. అది ఎలాంటి అంధకారం అంటే కటిక చీకటి, గాఢాంధకారం అది. ఎందుకంటే ఎవరికి చెప్పినా వినేవారు లేరు. ఒకవేళ వినేవారున్నా అర్థం చేసుకునే వాళ్ళు, అంటే చెబితే కనీసం నమ్మేటట్టు కూడా ఉండాలిరా అని మనకి తిరిగి చెప్తారు. చెప్తే కనీసం చెప్తాను, నమ్మేటట్టు ఉండాలిరా, అది కాదని మనం తిరిగి మనకి చెప్పేవాళ్ళు కూడా. అంటే ఈ పరిస్థితి మనిషికి కలుగుతున్నప్పుడు మరి ఆ పరిస్థితిలో ఎలా మనం దేవునికి చేరుకోవాలంటే అర్ధరాత్రి వేళలో ప్రార్థన. మీరు నమ్మండి, ఆ సహోదరుడు గత టైంలో కూడా మీకు చెప్పుకుంటాను, నాకు తెలీదు. ఆ యవనస్తుడు ఆ చీకటి గదుల నుంచి బయటికి వచ్చి మెంటలీగా, సైకాలజికల్ గా పూర్తిగా ఫెయిల్ అయిపోయి అసలు కనీసం ఏం మాట్లాడుతున్నాడు కూడా అతనికి అర్థం కాదు. అలాంటి మాటలు మాట్లాడే ఒక వ్యక్తి స్కూల్లో దేవుడు, కాలేజ్లో అతను ఒక లెక్చరర్ గా దేవుడు తయారు చేశాడు. మీరు నమ్మండి, దీని వెనకాల పడిన ప్రయాసం ఏంటో చెప్పమంటారా? 21 days, 21 రోజులు ప్రభు సన్నిధిలో చెప్తున్నాను. మధ్యరాత్రి 12 గంటల నుండి మధ్యరాత్రి 12 ఏమంటే నిమిషాలు దాటితే మళ్ళీ అక్కడ ఉండకూడదు. 5 నిమిషాల కంటే ముందే మందిరంలో 12 గంటలకు 5 నిమిషాలు ముందే ఉండాలి. ఇది ఎందుకంటే యుద్ధంలో దిగుతున్నటువంటి ఒక పని. ఇది యుద్ధంలో పోరాడాల్సిన సమయం వచ్చింది. ఆ పోరాటం మధ్యలో నీవు దుష్టత్వంతో పోరాడి నీవు జయం పొందాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది లోకం అంటే, అయితే దుష్టత్వంతో పోరాడుతున్నారు, లేదంటే దుష్టత్వాన్ని పొగుడుతున్నారు. లోకం ఎలా మారిపోయిందో చూడండి. పోరాటం మానేస్తే ఎలా మానేయచ్చు తెలుసా? పొగిడితే సరిపోతుంది. మనకి ఏ బాధ ఏ గోల మీకు తెలుసా? దీని వెనక చాలా ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్. దుష్టత్వాన్ని పోరాడాలి,
ఆ పోరాటంలో మనం చేస్తున్న పని దుష్టత్వాన్ని మనం పోగొడుతున్నాం. అప్పుడు వాడు మనం ఏం చేస్తారా? పోరాటం వచ్చే సమస్య. ఈ పోరాటం మధ్య ఒక్క రోజు కూడా తప్పొద్దండి. పొరపాటున ఒక రోజు వల్ల కావట్లేదు, ఈ పూట మనం మానేసుకుందాం, మళ్ళా తర్వాత చేసుకుందాం అనుకున్నారా, అయిపోయింది మీ పని, అయిపోయింది. మనం ఒక్కసారి నిశ్చయించుకున్న ఒక పనిని మన హృదయంలో దాన్ని సంపూర్తి చేసే వరకు ప్రభువా నాకు నిద్ర రానియని ప్రార్థన చేయాలి. నిద్ర రాని ఏం చేయబడింది? భయంకరమైన కొన్ని సంవత్సరాల బంధకంలో ఉన్న ఆ వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయాడు. చెప్పులు జారుతుంది, వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అన్న పెద్దన్న చనిపోయాడు. పెద్దగా ఏమి లేదు, నార్మల్గా మనిషి నార్మల్గానే ఉండి చనిపోయాడు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ లో ఎవరు ఉన్నారంటే వాళ్ళ కొడుకు. ఆ తర్వాత ఈమెను ఎలాగో పడగొట్టడానికి ఎందుకు చాలా బలంగా ఉంది దేవుడు. ప్రార్థన. ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో, జాగ్రత్త వినండి, మన చుట్టూన్న కుటుంబాలు అపవాది వాడు ఒక గురి చేసుకుంటాడు. అయితే ఇక్కడ వచ్చిన నీవు నేను మననే మన ఇంటికి రాజీ పడని రోషము కలిగిన ఒక దైవ సంబంధమైన నిర్ణయము, ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు కలిగి ఉండాల్సిన ప్రవర్తన, నిన్ను బట్టి నీ జీవితానికి ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుందో, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా అలాంటి ప్రమాదానికి గురి చేయడానికి అపవాది పొంచి ఉంటాడు. జాగ్రత్త. అయితే ఆమె చేసిన పని ఏంటంటే దైవ సేవకులతో 21 రోజులు, మీరు నమ్మండి, 21 రోజులు ఉపవాసము, మధ్యరాత్రులు 3 గంటల వరకు ఆ బంధకంలో పోరాటకు ప్రార్థన. కొన్ని షీట్స్ నేనే ట్రాన్స్లేట్ చేసి వాటిని వారికి ఇచ్చి వాటి గురించి ప్రార్థన చేసి 21 రోజు, కరెక్ట్ గా 21వ రోజుకి ముగింపు అయిపోయిన మరుసటి తెల్లవారుజామునే దేవుడు ఆ వ్యక్తిని ఆ గది నుంచి బయటికి వచ్చేటట్టు చేసింది. బంధించబడ్డారు ఒక గృహానికి, ఒక ఇంటికి, ఒక గదికి. బయటికి రాడు, తినడానికి రాడు, కనీసం శరీర రీతిగా చేసుకోవాల్సినవి కూడా ఉండవండి. జాగ్రత్త. భయంకరమైన భయంకరమైన దుష్ట ప్రభావం ఏం చేసింది అంటే బంధించి వేసి. నీవు బంధకములో ఉన్నప్పుడు నీ నోటిలో దేవుని స్తుతించే మాట నీ నోటి నుండి రావాలి. బంధకముల మధ్య సమయం చూడక ఆయన సన్నిధిలో కీర్తనలు పాడుచు ఆయనకు ప్రార్థించింది అంట. ఆ ప్రార్థన దేవుడు విన్నాడంట. చర సంఖ్యలను దేవుడు భూకంపాన్ని పుట్టించి వాటిని తెంపి వేశానంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యము వారు మాత్రమే చూసారా? ఈ కార్యం ఎవరు చూశారు? ఆజ్ఞాపించబడిన సైన్య అక్కడ అధికారి అయినటువంటి వ్యక్తి, కాచుకునే కావలి వానికి రక్షణ వచ్చేటట్టు దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే వారు పారిపోయి ఉండొచ్చామని చెప్పి తన కత్తిని తీసి తను దూసుకొని చుండగా వీరు కేకలు ఎలా ఉన్నాయంట? బిగ్గరగా కేకలు వేశారంట. చెప్పండి ఏం చేశారంట? అరే నీరసం ఉంది అయ్యగారు, అమ్మగారు, నాయన, తండ్రి, ఇదిగో నువ్వు చూస్తున్నావు, నాకు దెబ్బలు తగిలినాయి, నువ్వు అర్థం చేసుకుంటావు అని మౌనం ఉండలే. ఈ సమయము దేవుడు నన్ను అర్థం చేసుకునే సమయం కాదండి ఇది. ఈ కాలము నిన్ను అర్థం చేసుకునే సమయం కాదు ఇది. నిన్ను నీవు అర్థం చేసుకుని దేవుని యొద్దకు వెళ్ళవలసిన గడియ ఇది. ఆయన బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. రక్తము సిక్తులై ఉన్న వారి శరీరాన్ని చూడకుండా తమ కంఠస్వరము బయటికి రానటువంటి పరిస్థితి మధ్య కూడా వారు కేకలు వేస్తున్నాడు. మేము ఇక్కడనే ఉన్నాం. చెప్పండి, ఎక్కడ ఉన్నాం? చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎక్కడున్నాం? దేవుడు అనేక సార్లు నీవున్న స్థితిని నువ్వు చంపాలనుకున్న ప్రతి వేళలో దేవుడు కేకలు వేసి చెప్తున్నాడు, నేను ఇక్కడనే ఉన్నా బిడ్డ, నేను ఇక్కడనే ఉన్నా, నీతో ఉన్నా. నేను పోలేదు ఎక్కడికి, నేను ఎక్కడికి పోలే. అఫ్ కోర్స్ భూకంపం వచ్చింది, అఫ్ కోర్స్ కూలిపోయింది, అఫ్ కోర్స్ చదరిపోయింది, అఫ్ కోర్స్ నీ జీవితం పాడైపోయింది, అఫ్ కోర్స్ నీకు నిరీక్షణ లేదు. అవును, నీ జీవితానికి ఆశ లేని పరిస్థితి అక్కడ వచ్చి అన్ని చల్లా చెదురు చేసింది. అయినా అందులో నుంచి ఒక స్వరం వినపడింది ఆ సహోదరునికి. ఆ స్వరం ఏంటంటే, మేము ఇక్కడనే. చెప్పండి, ఎక్కడ? మన ఆలోచనలు మనం పాడు చేస్తున్నాయండి. మన ఆలోచనలు మనం చంపుకోవాలని చేస్తున్నాయి. మన ఆలోచనలు మనం దేవునికి దూరం చేసుకుంటున్నాయి. మన ఆలోచనలు
ఉన్నాయి. కారణం లోపలికి వెళ్ళిపోయిన విషముల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి వేయాల్సిన కట్టు కట్టట్లే, దాన్ని చేసుకోవాల్సిన జాగ్రత్తలు చేయట్లే. లోపల ఇమిడిపోయిన కక్ష, పగ, క్రోధ, మత్సరం, చేదు, ఇవన్నీ కూడా మనిషి కోపం, ద్వేషం, కపటం, ఇవన్నీ దేవుని దూరం చేసినాయి తప్ప దేవుడు నీకు దూరం కాలే. నమ్ము ఈ మాట విధంగా నీ ప్రవర్తన ఆయనకు దూరం చేసింది. నువ్వు యథార్థంగా బ్రతకాల్సిన నీ జీవితము యథార్థంగా లేదని దేవుడు అడుగుచున్నాడు. నీ మాటలో లేదే, నీ ప్రవర్తన లేదే, నీ చూపులో లేదే, నేను అప్పగించిన బాధ్యతలు లేదే, ఎక్కడ నీ యథార్థత? బిల్లీ గ్రహామ్స్ ఒక మాట అన్నాడు. ఆ మాట మీకు జాగ్రత్త చెప్తున్నా వినండి. బిల్లీ గ్రహామ్స్ ఒక మాట అన్నాడు. యథార్థత అంటే ఏమిటి అన్న మాటకు చెబుతున్నాడు. యథార్థం అనే మాటకు అన్నాడు, వాక్ అండ్ టాక్ షుడ్ బి వన్. నీ మాట నీ పని రెండు ఒకటిగానే ఉండాలి. చెప్పండి, మాట పని రెండు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ షుడ్ బి వన్. లోపల బయట ఒకటిగానే. పబ్లిక్ అండ్ ప్రైవేట్ షుడ్ బి వన్. ఒంటరిగా ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు నీవు ఒకటిగా. మరొక మాట అంటాడు. ఆ మాట ఏంటంటే వాక్ అండ్ టాక్, పబ్లిక్ అండ్ ప్రైవేట్. నెక్స్ట్ థింగ్ ఈస్ ఇంటిలోను మందిరములోను ఒకేలా. బిల్లీ గ్రామ్స్ అన్నాడు, మనకందరూ బాగా తెలుసు. లోపల బయట రెండు, మాట చేత, మాట చేతలు. మూడవది ఒంటరిలోను అందరిలోను. చెప్పండి, ఒంటరిలోను అందరిలోను, ఇంటిలోను మందిరములోను ఎలా ఉండాలంట? ఒకటేలాగా ఉండాలి. నీ యథార్థత ఎట్లా ఉంటుంది తెలుసా? మమ్మీ దగ్గర ఒక మాట అయితే డాడీ దగ్గర కూడా, చెప్పండి, మమ్మీ దగ్గర ఒక మాట అయితే డాడీ దగ్గర కూడా ఒకటే. మమ్మీ దగ్గర 10 రూపాయలు అడిగి డాడీ దగ్గర, డాడీ టీచర్ 100 రూపీస్ అడిగిందని 100 రూపీస్. డబ్బు దగ్గర, మాట దగ్గర, ప్రవర్తన దగ్గర ఒకటే రీతి ఉండండి. దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు. దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు. పరలోక రాజ్యం ఎవరు తెలుసా వెళ్తారనేది యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు, మీ నీతి అధికము చేయబడిన యెడల మీరు పరలోక రాజ్యానికి మీరు ప్రవేశించారు. అక్కడ ఇంగ్లీష్ లో ఉంటది యథార్థత, నీతి, యథార్థత. అది పెరగకపోతే, అమ్మా, అది పెరగకపోతే, అది అధికము కాకపోతే అంటాడు, ఈ పరిశీలు, ఈ శాస్త్రులు వారు కనబడుటకు నీతిగా కనబడుచున్నారు, కానీ వారు లోపల ఎలా ఉన్నారంట? సున్నము కొట్టుకున్న సమాధి పోలుస్తున్నారు. తర్వాత అంటాడు, ఎలా ఉన్నారంట వారు లోపల? కల్మషంతో నిండి ఉన్నారు. ఏం నిండి ఉంది లోపల? వేషధారులాగా ప్రవర్తిస్తున్నారు. లోపల ఒకటి, బయట ఒకటి. ఒక అద్భుతమైన దేవుని మాట రాయబడిన మాట ఒకసారి చదవండి. ఆ మాట చదువుకొని మనం వాక్యాన్ని మనం ముగించుకుందాం. సామెతలు 28:4, 28వ అధ్యాయము 4వ వచనం. ధర్మశాస్త్రమును త్రోసివేయవారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించువారు చూసారా? దుష్టులతో, దుష్టత్వంతో పోరాటము. మనము ఎవరు అంట చేసేది? దేవుని వాక్యాన్ని అనుసరించేవారంట. దేవుని వాక్యాన్ని అనుసరించేవారు. ప్రియులారా, మన భక్తి జీవితం ఎలా మారిపోయిందనంటే, మీకు సుంటెలుక తెలుసా? సుంటెలుక లాగా ఒకటి ఒప్పోసం అనే ఒక జీవి ఉంది. చెప్పండి, ఏం జీవి అది? చెప్పండి, మాట చెప్తామా? చెప్తాం, నాతో కలిసి చెప్తారా? ఒప్పోసం. చెప్పండి.
ఒప్పోసం, OPPUSSUM. ఇది ఇంటర్నెట్ లో కొట్టి చూడండి. షుగర్ లాగా ఉంటుంది, ఇంత చిన్న ఉంటుంది. అది దాని స్థితి ఏంటంటే, శత్రువు ఎవరైనా వస్తే, చంపడానికి వస్తే ఇది ఏం చేస్తుంది సార్? దీనికి ఉన్న ప్రత్యేకత చెప్పాను. ఇది చనిపోయినట్టు నటిస్తుంది. చనిపోయినట్టు నటించడమే కాదు, చచ్చిపోయినా కానీ తింటారు కదా, ఏదో ఒకటి ఖచ్చితంగా తింటుంది మరొక జీవి వచ్చి. దీనికి కూడా ప్రత్యేకత ఏంటంటే, ఆ యొక్క చచ్చిపోయినట్టు నటించి ఇది ఏం చేస్తుందంటే తనలో ఉన్నటువంటి దుర్వాసన వదులుతుంది. ఆ దుర్వాసన పీల్చే కుక్కకి ఏమనిపిస్తుంది సార్? అనవసరం పీల్చిండ్రా, ఎందుకు పీల్చినావురా అన్నట్టు అనిపిస్తుంది. కఠినమైన దుర్వాసన. చనిపోయింది అనుకుంటారా? కాదండోయ్, చనిపోలేదు. చనిపోయినట్టు నటించి భయంకరమైన దుర్వాసన వెదజల్లుతుంది. ఆవిడ కుక్క వచ్చినా, పంది వచ్చినా, అది ఏదొచ్చినా తినే అవకాశం ఉందా చెప్పండి? అవి ఫీల్ అయితే అంట అనవసరంగా వాసన చూసినామని. దీని పేరు ఒప్పోసం, OPPUSSUM. ఇది ఒక జీవి. నా మీద మనకి టీవీ లేదు కానీ టీవీలో చూపించేవాడు. ఆ జీవి చచ్చిపోయే విధానం నాటకం, దాని భలే మీరు చూస్తారు. ఒక జంతువు వచ్చి అట్లా దాన్ని ఏం చేస్తారు, వీడియోస్ చూడండి. ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితం ఎలా పోయిందంటే, పాపము లేని వారని మనం అనుకుంటున్నాం, కానీ మనం నటిస్తూనే ఉన్నాం మనం ఏ పాపము లేదనుకున్నాం. మనలో వాసన పోవడానికి మనం అవసరమైతే పర్ఫ్యూమ్ స్ప్రేలు కొట్టుకుంటాం. అదేమన్నా అవుతుంది అనుకుంటారా? దానికే ఛాన్స్ లేదు, ఆడడానికి దూసుకొని బయటకు వస్తుంది. అట్లాంటిది మనలో పాపం లేదని మీరు ఎలా అనుకుంటారు? జాన్ పైపర్ అనే సేవకుడు అన్నాడు, when you think yourself you are humble, the moment you are not humble yourself అని అంటాడు. నువ్వు ఎప్పుడైతే నేను ఒక దీనుడినే, నేను నాలో పాపం లేదు, నేను మంచివాడిని, ఎప్పుడైతే నీ ఆలోచన వచ్చేస్తానంట, ఆ తక్షణమే నీలో ఆ స్వభావం ఉండదంట. అది నిజమైన వాస్తవంగా కాదంట. నేను దీనుడిని, నేను తగ్గించుకొని ఉంటాను, నా స్వభావం ఇదే అనుకున్న మూమెంటే నువ్వు తగ్గించుకోవంట. స్వభావం నీలో ఉండదంట. అంటే ఆలోచనలో కూడా పాపము రావడానికి వీలు లేదని దేవుడి వాక్యం చెబుతుంది. ఊహల్లో కూడా పాపము జరగకూడదంట, తలంపులో కూడా పాపము జరగకూడదంట. కారణం ఎందుకు? దేవుడి కార్యాలేమో ఊహకు, నా ఊహకంటే మించిన కార్యం చేయ్యా. దేవుడి కార్యాలేంటి? నా తలంపుల కంటే అధికమైన కార్యం చెయ్యి. ఆయన ఏమైనా చేస్తాడు, కథ మార్చేస్తాడు. మాడుతున్నామ్మా, మార్చేస్తాడు కథలు, తిరిగి కూడా రాస్తాడు. ఆయన ఎట్టయినా మారుస్తాడు. ఏమైనా చేయగలనంటే పెద్ద రహస్యం ఉందని దాని వెనకాల మీకు తెలవట్లే. గాయం చేస్తాడు, గాయం కడతాను. ఎందుకు? మేలు చేయువాడు ఆయన. నీ రోగానికి కడిగి చేదైన మందే నీకు అంత ఉపశమనాన్ని, రోగాన్ని బాగు చేస్తున్నట్టే నా దేవుని వాక్యం నీకు కఠినమైనా సరే అది నిన్ను బాగు చేయడానికి ఉంది. హల్లెలూయా. అందుకు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. కానీ దేవుని సంఘం ఎదుట, దేవుని సేవకులు ఎదుట, దేవుని వాక్యం ఎదుటకు వచ్చేసరికి నీ స్వభావం ఎలా మారాలి తెలుసా? సరి చేసుకునే విధానం మారాలి, కానీ సమర్థించుకోవడం మారకూడదండి. దయచేసి మాట గమనించు. నా వాక్యం ఎదుటకు వచ్చేసరికి, నా వాక్యం ఈ వాక్యం ఎదుటకి, వాక్యం అనే అర్థం ఎదుర్కొచ్చేసరికి నా జుట్టు బాలేదు, నా క్రాఫ్ బాలేదు, నా ముఖంలో ఇక్కడ చెమట, ఇక్కడ పౌడర్ లేదు, ఈ శరీరంలో గడ్డమేకమైపోయింది. నేను ప్రతి నిమిషము నన్ను సరి చేసుకుంటూ ఉంటా. ఎప్పుడు నేను అనుకోను నేను బాగున్నా కదా. ఎప్పుడు అనుకుంటా? నేను పరిశుభ్రం చేసుకొని, స్నానం చేసుకొని, చక్కగా దూకొని, చక్కగా ఇప్పుడు అనుకుంటా నేను పరిశుభ్రపరచుకొని నేను ఇప్పుడు బాగున్నాను. ఎప్పుడు? ఇంట్లో సేపే 5 నిమిషాలు బండి ఎక్కినాం అనుకో, నీ జుట్టు కూడా ఎగిరిపోద్ది. అంటే దీన్ని బట్టి నేను చెబుతున్నా, మనం బాగుండేది, పరిశుద్ధంగా ఉండేది కొద్ది నిమిషం. అంటే ఈ నిమిషం కూడా సరిపోదు, ఈ నిమిషం సరిపోదు. మరి ఏం చేద్దాం? మనం ఎలా నిలవగలుగుతాం? యథార్థంగా ఎలా పరిశుద్ధంగా నిలవగలుగుతాం? ఆ పని చేయకుండా ఉండలేం, బయటికి పోకుండా ఉండలేం, అలానే మనం ఇంట్లో కూర్చొని ఉండలేం. ఖాళీగా ఉన్నా ప్రమాదమే, పాపానికి దూరంగా ఉన్న ప్రమాదమే. మీకు ఒక మాట చెప్తాను, నేను అనుభవం నుంచి చెప్తున్నా. చాలాసార్లు అనుకున్నా పాపం జోలకు పోకుండా ఉంటే సైలెంట్ సరిపోతుంది, అదే దేవుడు అడుగుతున్నాడు. కాదు, అట్లా ఉన్న ప్రమాదమే అంట. ఎందుకో? ఆయన ఇచ్చిన పని చేయనందుకు.
నువ్వు బాబాని దూరంగా ఉన్నావు, బాగానే మౌనంగా ఉన్నావు, ఓకే, అంతవరకు ఓకే. మా దేవుని పని ఎప్పుడు చేస్తావు? ఆయన కార్యాలు క్రియలు ఎప్పుడు చూపిస్తావు? దేవుడు నాకు మాట్లాడు. అప్పుడు మొదలు పెట్టిన బయటకు వస్తాయి. అప్పుడు మొదలు పెట్టిన ఫస్ట్ డేనే దెబ్బలు, నొప్పులు ఇంకెక్కువైపోయినాయి. అంటే క్రీస్తు కొరకు మనం అనుభవిస్తున్న ఇవన్నీ కూడా ఆయన మహిమ కొరకు, మన మేలు కొరకు దేవుడు వచ్చాడు. హల్లెలూయా. దేవుడిని పట్టుకొని జీవిస్తే ఎలా అయిపోతుంది తెలుసా? నీకు ఎలాంటి పరిస్థితుల్లో మారినా అవన్నీ తీపిగా అనిపిస్తుంది. చెప్పండి ఒక మాట, తీపిగా చెప్పండి. తీపిగా ఉంటది, మధురంగా చేదుగా ఉన్న నీరు కూడా ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. నీ జీవితం, నా జీవితం అలా దేవుడు ఎదురు చూస్తాడు. నీ యథార్థమైన ప్రవర్తనకు మరి ఉండలేదు, మరి ఏం చేయాలి? దావీదు వంటి ప్రార్థన చేయాలి. కీర్తనలు 18 దావీదుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆ మాట చదువుదాం ఒకసారి. 3 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనలు 18 30 వచనం చదవండి. 30 వచనం. దేవుడు యథార్థవంతుడు. ఎవరంట యథార్థవంతుడు? ఎవడు? మరి అక్కడ వరకు బాగానే ఉంది. నేను యథార్థవంతుడు కూడా కనుక మీరు కూడా యథార్థవంతులుగా ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా. కాబట్టి మన స్వభావం నచ్చినట్టే దేవుడు కూడా ఆయన స్వభావం నచ్చిన వాళ్ళే నచ్చుతారు. మీరు అది అర్థం చేసుకోండి. మీ దృష్టికి అమ్మగారు, మీ దృష్టికి సేవకులు చాలా చేదుగా, చాలా కఠినంగా, చాలా ఇలా ఉన్నారేందని ఆలోచన మనలో నేనన్నట్టుగా మూర్ఖంగా కనిపిస్తారు శరీర రీతిగా. కానీ మేమందరము ఏ స్వభావంలో మారుతున్నాం తెలుసా? దైవ స్వభావంలో మమ్మల్ని మేము మార్చుకుంటూ మరి కొందరిని మారుస్తున్నాం. హల్లెలూయా. ఇది జీవితం అని చెబుతున్నాం మేము. అందుకే దేవుడు ఎవరంట? యథార్థవంతుడు. మరి ఇప్పుడు ఏం సంగతి? నువ్వు యథార్థవంతుడు ఉన్నాయా? మరి నేను ఏం చేయాలి? 32వ వచనం చూడండి. 32వ వచనం. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు కూడా ఆయన. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని పడదాం. మన సహాయకుడు ఆయనేనండి. నీలో ఏమీ లేదో ఆయన నింపి వాడుకుంటాడు. నీలో ఏమి కొరతగా ఉందో అది ఇచ్చి వాడుకుంటాడు. నీకు ఏది లోటుగా ఉందో అది సమృద్ధిగా ఇచ్చి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ఇచ్చిన దేవుడు తిరిగి నువ్వు ఆయనకి ఇస్తేనే మహిమ పరిచయం. నీకు ఈ మాట అర్థమవుతుందా? 4 రకాల స్వభావాలు. చెప్పండి చెప్పండి. ఎన్ని రకాల స్వభావాలు? గట్టి చెప్పాలి. ఎన్ని రకాల స్వభావాలు? 4 రకాల స్వభావాలు. ఆ 4 రకాల స్వభావాలు ఏంటో చెప్పమంటారా? ఒకసారి ఆలోచన చేస్తారా? ఆలోచన చేయండి. నేను చెబుతున్నా ఒక దాని తర్వాత ఒకటి. మేలుకు ప్రతిగా కీడు చేసేవాడిని ఏమంటాం తెలుసా? చెప్పండి. ఏంటిది? మేలుకు ప్రతిగా కీడు చేసేవాడిని పైశాచిక స్వభావం అంటాం. ఏ స్వభావం అది? దేనికి? మేలుకు ప్రతిగా కీడు చేసేవానికి పైశాచిక స్వభావం. 2, కీడుకు ప్రతి కీడు చేసేవాడు ఎవరు? ఏ స్వభావం అది? కీడుకు ప్రతి కీడు చేసే స్వభావం ఎవరిది? జంతువులది. చెప్పండి. దేనిది? నువ్వు తినేసిన అనుకో, అది రేపు వచ్చి నేను తినేస్తాను. అదైనాక అది చూసిందంటే రేపు కష్టం. అంటే జంతువుల స్వభావం. కీడుకి ప్రతి కీడు ఎవరి స్వభావం? సరే, మేలుకు ప్రతి కీడు ఎవరి స్వభావం? పైశాచిక స్వభావం. మేలు చేసిన వాడు కీడు చేస్తున్నట్టు వీడికి ఏదో పిచ్చి పెట్టినట్టే. పైశాచిక ఆనందం, పైశాచిక స్వభావం. 2, కీడుకు ప్రతి కీడు చేసేవాడి స్వభావం జంతు స్వభావం. ఇప్పుడు మేలుకు ప్రతి మేలు చేసేవాడి స్వభావం ఎవరిది? మనిషి స్వభావం. చెప్పండి. ఏ స్వభావం? ఏ స్వభావం? మనిషి స్వభావం. ఏ స్వభావం? చెప్పండి. ఫస్ట్, మేలుకు ప్రతిగా ఇది చెప్పాలి. మేలుకు ప్రతిగా కీడు చేసే స్వభావం పైశాచిక స్వభావం. 2, కీడుకు ప్రతి కీడు చేసేవాడి స్వభావం జంతు స్వభావం. 3, మేలుకు ప్రతి మేలు చేసేవాడి స్వభావం మనుషుల స్వభావం. కీడుకి ప్రతి మేలు చేసేవాడి స్వభావం దైవ స్వభావం. ఈ స్టెప్కి రావాలండి. ఈ స్టెప్ లోనికి రావాలి. నీవు
నువ్వు నీ సహోదరుడు వందనము చెబుతున్నాడు, వాడు చెబుతున్నాడు. నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించిన ఎలా ఏమి ప్రయోజనం? ఇది ఏసే చెప్తున్న మాట. మరి నువ్వేం చేయాలి? నీ శత్రువుని ప్రేమించని వారి లోకంలో ఉన్నారు, వారిని ప్రేమించే పని ఎవరిది? చూసారా? యథార్థమైన ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? ఎలాంటి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తుంది. ఎలాగ ఉన్నా నీవు మాత్రం దైవ స్వభావంలో ఏ మార్పు రాదు. వాని పరిస్థితిని బట్టి నీ దౌర్భాగ్య స్థితిని నువ్వు మార్చుకో. నువ్వు ఎలా మారుతావు అంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చా, ఈ మాట అన్నాడు, అవునంటే అవును, కాదంటే కాదని వాక్యం చెప్తే నేను అవునంటే ఇదే చెప్తా, నేను ఇదే చేస్తా. ముక్కు సూటిస్తాను, ఎవరికి నచ్చదంటది. అది దైవ స్వభావం. రోషంగా మాట్లాడతారు సేవకుడు, ఆత్మ రోషముతో మాట్లాడతారు. ప్రవర్తన ఏంటిది? నీకు ఆ రోషము కలిగిన జీవితము పౌరుషం. కొడితే కాదు వచ్చేది, తంతే కాదు వచ్చేది, దెబ్బ తగిలినప్పుడు కాదు వచ్చేది రోషం. మాటలు చెబుతున్నప్పుడే నీకు దైవిక రోషం నీలోనికి వస్తే నీలోనే మార్పుకు పునాది పని ప్రారంభం నువ్వే వేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడు? దేవుడి దృష్టి ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? 3 వచనాలు చెప్పేసి ముగిస్తా. 1 దినవృత్తాంత గ్రంథం, త్వరగా దిద్దాం. 1 దినవృత్తాంత గ్రంథంలో 29వ అధ్యాయము 17వ వచనం. 29:17. 1 దినవృత్తాంత గ్రంథం 29:17. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఎవరి ఎందు ఇష్టపడుతున్నాడంట ఆయన? ఎవరంటే ఇష్టం తెలుసా యేసయ్యకి? నీ పరిశుద్ధమైన క్రియల్లో మొదటిది యథార్థత. అది ఎలా ఉండాలంట? దేవుడు ఇష్టపడేటట్టుగా ఉండాలి. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? యథార్థవంతులైన మనం. నువ్వు అలా ఉండాలి. ఇంట్లో ఒకటి, బయట ఒకటి కాదు. పరిస్థితులు తగ్గట్టు నువ్వు తీరు మార్చుకోవడం కాదు. అది ఎలాగున్నా సరే నా ప్రవర్తనలో నా ప్రార్థన స్థితి మారదు. నేను ఇలాగనే ప్రార్థన చేస్తా. మరణ శాసనం విధించిన దానియేలు 3 మారు ప్రార్థించుడు, కిటికీలు తెరిచి ఎదుట వెళ్ళి దేన్ని లెక్క చేయలేదు. సింహం ఒక లక్షణం ఏంటి కదా? సింహం ఒక లక్షణం. చుట్టూ ఎన్ని జంతువులున్నా దాని లక్షణం మాత్రం మారదు. కారణం తెలుసా? అది అనుకున్నది ఏది చేసినా దాని అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. టైంకి తినాల్సిందే, టైం పడుకోవాల్సిందే, టైంకి గర్జించాల్సిందే. అలా సింహ గర్జన చేశాడు దానియేలు. అందుకే సింహాల మధ్యలో పోయాడు. ఇతడు కూడా ఒక సింహంలా కనబడ్డాడు. ఏ సింహం అతను ఏమీ చేయలేదు. చెప్పండి ప్రభు నామం. ప్రార్థన నిన్ను సింహము వలె ధైర్యముగా నిన్ను చేస్తున్నది. అందుకే నీతిమంతులు గర్జించు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఏదమ్మా జనానికి భయపడుతున్నావు, వర్షానికి ఆగిపోతున్నావు, నువ్వు ముళ్ళు తగిలిందని హాస్పిటల్ కట్టుకొని వచ్చి ఇంట్లో పడుకుంటున్నావు, అదేనా? You should not show the reasons before God. దేవునికి నీ కారణాలు చూపించకూడదు. కారణం ఏంటంటే కారణం లేకుండా ఆయన నిన్ను ప్రేమించాడు. ఏ కారణం లేకుండా ఆయన నువ్వు వెంపడించు. కారణం అడ్డు వస్తుంది. మంచి విషయాలకి కారణం అడ్డు వస్తున్నాయి, దైవికమైన విషయాలకు కూడా అడ్డు వస్తున్నాయి. మంచి విషయాలకైతే అన్ని సాధించుకొని అప్పు చేసుకొని వెళ్తున్నావు, కానీ దైవికమైన విషయాలకి ఎన్ని అడ్డు వచ్చినా నో 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 నో, యు షుడ్ నాట్ స్టాప్ యువర్ సెల్ఫ్. దానియేలు విషయంలో ఒక మాట అంటాడు. వాళ్ళ స్నేహితులు చూసి అంటాడు, వీడు ఏ పద్ధతిలో తెలుసా మీరు దొరికించుకోవచ్చు తెలుసా? ఏ పద్ధతిలో వీడు దొరుకుతాడు తెలుసా? మనకి దేవుని దైవ పద్ధతిలో ఒకటే వీడు దొరుకుతాడు. ఇక ఏ పద్ధతిలో వీడు దొరకడు. వీని తప్పు చూపించడానికి, వీని ఏలెత్తి చూపించడానికి. వీని తప్పు చూపించాల్సి వస్తే ఏ పద్ధతి చూపించాలి? దేవుని పద్ధతిలో. ఆ మాట క్లియర్ అవుతుంది. దైవ పద్ధతిలో తప్ప వీడు ఏ పద్ధతిలో వీడు పాపం మనం చూడలేము. ఇప్పుడు ఏంటంటే వీడు రోజు పాపం చేస్తూ రోజు ప్రార్థన చేస్తుంది. వీనేం చేయాలి? ఎలాగైనా ప్రార్థన చేయకుండా ఆపాలని కుట్రమన్నారు. మీకు చెప్తున్నా, సింహము గుహలో పడవేయబడిన దానియేలు సింహాలు ఏమి చేయలేదు. కానీ ఈ ముగ్గురు ఎవరైతే పన్నారో వారి యొక్క క్రియ ఏం చేసిందంటే, నేలకు వారి శరీరం రాళ్ళకు మునిపే వారి యొక్క దేహం అంతా ఎముకలు మిగిలిపోయి ఎముకలు కింద పడిపోయినాయంట. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు కింద పడిపోయే లోపల ఏం పడిపోయినాయి? ఎముకలు పడిపోయినాయి. ఎక్కడ కింద కూడా పడలేదు, డైరెక్ట్ నోట్లోకి వెళ్ళిపోయారు, ఎముకలు మిగిలినాయి. దేవునికి విరోధంగా నువ్వు ఏది చేసినా ఆయన వదిలిపెట్టడు. ఎందుకు? నీ ప్రార్థనే కదా, ప్రభువా నాకు విరోధంగా చేస్తున్న వాడిని వదిలిపెట్టకయ్యా, మళ్ళీ వాడు నన్ను ఇట్లా చేసిన వాడు చేసిన వాడిని వదిలిపెట్ట అల్లే ఆ ప్రార్థన తిరిగి మనకు వస్తాయి.
మనం అనుకుంటామా? మనం అంతే యథార్థంగా దేవుని పోలికలో నవీన స్వభావం మనం ధరించుకోవాలి, మార్చుకోవాలి. నీ స్థితి ఇప్పుడు ఎందుకు మారట్లేదు? కారణం ఒకటే, నీ మాట దేవుని మాట ప్రకారంగా నీ మాట లేదు, నీవిచ్చిన మాట ప్రకారం నువ్వు లేవు. రెండు లేవు. ఆయన మాట ప్రకారం నువ్వు లేవు, నీవిచ్చిన మాట ప్రకారం నువ్వు లేవు. మరి ఎలాంటి యథార్థ ప్రవర్తన తెలుస్తుంది? దానియేలును చూడు, ఏలీయాను చూడు, సంసోనును చూడు, దావీదును చూడు, వారు దేవుని కోసం నిలబడిన స్థితిని చూడు, యోనాను చూడు. తప్పిపోయిన మన దేవుని మాటకు వచ్చి ఎందుకు? ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? చెప్పిందే చేయాలి. సౌలు, నువ్వు వెళ్ళి ఆ ఫిలిస్తీన్లు అన్ని అంతమార్చుతాడ. ప్రభువా, నీ కోసం ఆయన, నీ కోసం ధనం అర్పించడానికి, బలి అర్పించడానికి శ్రేష్టమైన గొర్రెలు నీ కోసం తెస్తున్నావు. ఎవరి కోసం తెస్తున్నావు? నీ కోసం తెస్తున్నావు. ఎవరు అడిగిండు అని అడిగింది. దేవుడు ఏమడిగి రివర్స్ రిప్లై ఇచ్చాడు, నా కోసమే. అబ్బో, మంచి మనసు ఉంది నీకు, మంచి మనసు ఉంది, మంచి హృదయం ఉంది నీకు, అబ్బా సూపర్, దేవుడి కోసమే తెచ్చిస్తున్నా, మంచిదే. ఎవరు అడిగిండు అన్నాడు దేవుడు. నేను అడిగినా? నేను చెప్పన్నా? నేను చెప్పిన పని ఏంది? వాటిలో ఏదైనా ఒక్కటైనా నువ్వు ఏం చేయకూడదు, నీ ఇంటిలోనికి అది రాకూడదు, నీ వద్ద నువ్వు దాన్ని తీసుకోకూడదు. అది వీడు ఎట్ట మలుచుకుంటే దేవుని కోసం. నాకు ఉద్యోగం ఎందుకు కావాలి? దేవుని కోసం. నాకు వివాహం ఎందుకు జరగాలి? దేవుని కోసం. దేవుని కోసమా? ఆలోచన చేయండి. మన పనులన్నిటిని ఎలా మార్చుకుంటామంటే, మన అవసరాలన్నీ ఎట్లా మార్చుకుంటామంటే దేవుని కోసం అని మార్చుకుంటాం. కాదు, నువ్వు దేవుని తోలేకుండా దేవుని కోసం బ్రతుకుతున్నావు. పచ్చి అబద్ధం. దేవుని తోడు లేకుండా దేవుని కోసం అనే మాట పచ్చి అబద్ధం. You know what is the language of a devil? దుష్టుని యొక్క, అపవాది యొక్క, సాతాను యొక్క భాష అంటే తెలుసా? అబద్ధం. Lying is the language of the devil. అబద్ధము అపవాది యొక్క భాషది. వాడు వచ్చి చెప్తాడు, అడుగు దేవుని అడుగు. ఎట్ట అడుగు? నీ కోసం అడుగు, దేవుని కోసం అడుగు. ఉద్యోగం వెళ్ళి నీ కోసం అడుగు, దేవుని కోసం అడుగు అంటాడు. తర్వాత రాలేదనుకో, వాడు అంటాడు, ఎలుపు అంటాడు. ఎలుపు అంటాడు. ఈ అంశం ఇచ్చినవారు చెప్పండి. ఈ అంశం ఇచ్చినవారు కాదంగా. ఈ అంశం ప్రార్థన చేసినవారు మాతో చేతులు కలుపుతుంది. తర్వాత ప్రార్థన జరగలేదని నువ్వేం చేస్తున్నావు? వద్దు, ఇదే నాకు ముద్దు అనుకొని ఏసైకే ముద్దులు పెట్టి వెళ్ళిపోతున్నావు. అదేనండి ఈశ్వరుతుందా? ఏసైకే ముద్దులు పెట్టేస్తున్నావు. దాన్ని అర్థం చేసుకుంటావు కదా ఒక పదం. ఇప్పుడు క్రైస్తవ్యం అంతా విశ్వాస జీవితం ఎలా అయిపోయిందంటే, అయ్యగారికి అర్థం కాదు కానీ నా దేవునికి అర్థం అవుతుందని నా దేవుడు అర్థం చేసుకుంటాడు. లేదండి, మనం భ్రమపరచు ఆత్మ మనలో ఏం చేస్తుందంటే, దేవుడికి అర్థమైతేలే, నువ్వు రాకు ఉపవాసానికి, దేవుడు అర్థం చేసుకుంటాడులే, ప్రార్థన మాని, దేవుడు అర్థం చేసుకుంటాడులే. నీకు అమ్మగారికి ఏమర్థమైంది? నేను చేస్తున్న ప్రార్థన ఉదయం, సాయంత్రం, రాత్రి మందిరంలో కాదు, ఇంటిలోనే చెప్తున్నా. మంచిదే చెప్తున్నా. అటు చెప్తే ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయో మరి అవన్నీ చేసేది. మరి అన్నీ చేయాలేదా? ఆలోచన. అపవాది భ్రమపరుస్తున్నాడు మనల్ని. మన మాట ప్రకారం నిలబడియట్లేదు, దేవుని మాట ప్రకారం కూడా నిలబడియట్లేదు. వాడు ఇయ్యారా చేప తెలుసా? చేపకి అది కొక్కి ఏమంటారు? గాలం వేసుకొని వచ్చినప్పుడు వాడు ఏమన్నా చెప్తాడా? నేను మింగడానికి వచ్చినా, నేను జంబి తీసుకుని వెళ్ళడానికి వచ్చి అంటది అంటదా? కానీ దాని వెనుకున్న ఉద్దేశం ఏంటిది? దాని వెనుకున్న ఉద్దేశం ఏంటిది? ఉద్దేశం పర్పస్ ఒకటే, నేను చంపుకొని చెప్పండి, నేను చంపుకొని తినడమే. అట్లా చంపాలంటే ఫస్ట్ నీళ్ళలో నుంచి నేను ఏం చేయాలి? నీళ్ళలో నుంచి ఏం చేయాలి? నేను వేరు చేయాలి. నిన్ను ఫస్ట్ నేను బయట తీసుకుని వచ్చిన నాకు ఈజీ అవుతుంది. దేవుళ్ళ నుంచి నేను బయట తీసుకుని వచ్చిన నాకు ఈజీ అవుతుంది. అమ్మగారి నుంచి కొంచెం దూరం చేసినప్పుడు నాకు చాలా ఈజీ అవుతుంది. సంఘానికి నేను దూరం చేసినప్పుడు నాకు చాలా ఈజీ. నిన్ను దేవుని వాక్యముడు ఆత్మీయ స్థితిలో మనల్ని గర్వపు స్థితి చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకున్న ఇంట్లోనే అట్లనే ఉండు చాలు, ఒకటిగా ఉండాలంటాడు. నీకంటే ఎవరు ప్రార్థన చేసేటోళ్ళు లేరు కాబట్టి నువ్వు కలవకూడదు. నీ ప్రార్థన ఏంటి కదా గొప్పది అంటున్నాడు. అట్లా నన్ను ఏం చేస్తాడు కదా అట్టే కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి చివరికి ప్రాణాపాయ స్థితిలో సహవాసంలో లేకపోయేసరికి ఒక్కరైనా చెయ్యందించే నాదుడు లేడు. మరి నీ ప్రార్థన ఏమైంది? నేను కాపాడిందా? నీ ఒంటరి ప్రార్థన నేనేం చేసింది? నేను లేపలేదా పైకి? లేదే. అందుకే అంటున్నా, ఆయన మొదటిగా సృష్టించుకున్నప్పుడు ఆయన ప్రధాన ఉద్దేశం ఒకటే, బిడ్డ నా నుండి కొంచెం దూరం అయిపో,
పడిపోతే వాడు చూపించే గాలానికి పడిపోగలను ఆయన. పడిపోతే నిన్ను ఒక్క క్షణంలో రెప్పపాటున వాడు నిన్ను నువ్వేం చేస్తావు? అబ్బా సూపర్ ఉంది, అది మిగుదాం ఏది అది మిగిలిన అనుకో మనకి సంతృప్తిగా ఆనందం ఉంటుంది. ఎంతసేపు చెప్పండి, ఎంతసేపు? దొరికినవా తాత్కాలిక ఆనందమే, నీకు ఇచ్చే లోకం తాత్కాలికమైన ఆనందమే. తిన్నామంటే ఈ చేపకు తెలియదు, బాగుంది పైకి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది వీటిని నేను మోసపోయాను, నన్ను ఈ కాలం ఈ ఆహారం ఏం చేసింది ఈ లోకాలను ఏం చేసింది, ఈ మనుషుల మాటలను ఏం చేసినాయి, నా భర్త మాట ఏం చేసింది. చివరికి కొందరు సేవకులు ఉంటారు, గద్దించరు, అసలు ఏం మాట్లాడరు, వాళ్ళన్నింటినీ ఏకీపిస్తుంటారు. అలాంటి సేవకులు కూడా ఉన్నారు. గద్దించే సేవకుడే కాదు, హెచ్చరించే సేవకుడే కాదు, నీ లోపాన్ని ఎత్తి చూపించేవాడు సేవకుడే కాదు. నిజమైన సేవకుడు, యథార్థమైన భక్తి చేసిన సేవకులు, అలాంటి సేవకులు అరుదు. అలాంటి సేవకులలో మీ అమ్మగారి ఒకరు. ధన్యులు ఎవరు? ఈ పట్టణం, ఈ ప్రాంతం దేవుని లెక్కలోనికి. గుడికి వెళ్తాం, మెట్లు ఎక్కుతాం, లెక్క పెట్టుకొని ఎక్కుతాం. అవునా? నేను ఎవరిని నాకు దేవుడు కార్యం చేస్తే ఇన్ని మెట్లు ఎక్కుతానండి, అన్నిలాగా మనం అన్నిలాగా మెట్లు ఎక్కుతాం, గుళ్ళు గోపురాలు పైకి వెళ్ళి ఆ లెక్కలు చూడండి. దేవుడు ఆ లెక్కలు చూడు. దేవుడు చూసే లెక్కలు నీ హృదయంలో నీ ఉండే స్థితి, యథార్థత స్థితి చూస్తాడు. 5 లేదనుకున్నావా? లేచి తీరి ప్రార్థన చేస్తాం. ఆదివారం ఆరాధన క్రమం ఉందా? మార్చబడలో అన్యులకి ఇచ్చే జవాబు, నీ బంధువులకు నీవు ఇచ్చే సాక్ష్యం కదా. అమ్మా ఈ పూటకాలం దగ్గర పోతే ఈ ఆదివారం మన టైం కదమో, మన దేవునికి ఏ టైం ఇస్తుందమ్మా. ఇందాక బస్సులో కూర్చొని వస్తుంటే ఒక ఆమె అనుకుంటూ మాట్లాడుతుంది. ఆమె అంటుంది, అయ్యా వాళ్ళు మాట్లాడుకుంటారు, మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంది, ఆమె మందిరానికి వెళ్తుందంట. ఈ పూటకి వెళ్ళామనుకో ఆమె దగ్గరికి అస్సలే కలవదు, మాట్లాడదు. ఆమెనే అంటుంది, నాకు మందిరం అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇంకేదైనా, అప్పుడు దాకా నా జోలికి రాకు అన్నదంట. ఏదైనా రోషం, పట్టుదల, వాంఛ, దేవుని యందు కలిగిన యథార్థ జీవితం కేవలం భక్తిలో కాదు, బయటికి వెళ్ళినాక నీ ప్రవర్తనలో కనబడాలని దేవుడు కోరుచున్నాడు. నీతిలోను యథార్థమైన భక్తి తన ప్రవర్తనలో అని పై వచనంలో చెప్పాడు. ఆ ప్రవర్తనలో కనబడాలి కదా. ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెబుతున్న మాట, నీ మాట అవునంటే అవునట్టుగా లేదు, కాదంటే కాదన్నట్టుగా లేదు. నేను వెళ్ళను అమ్మగారు, నేను ఊరికి వెళ్ళను, మందిరానికి వచ్చే వెళ్తా అంటారు. తర్వాత ఏమైందని అడిగితే అమ్మగారు వాళ్ళు నన్ను తీసుకోబోయారని కారణాలు చెప్తారు. నువ్వు ఎక్కడ రాజీ పడుతున్నావు? యథార్థత లేని స్థితి అంటే తెలుసా? రాజీ పడడం. యథార్థత లేని స్థితి అంటే తెలుసా? వేషధారణ. యథార్థత లేని స్థితి అంటే తెలుసా? ఆలోచన చేయి. ద్విమనస్సు, రెండు మనసు, రెండు ఆలోచన. ఇదే కాదు నీతో మాట్లాడుతున్న మాట. 3 విషయాలు. పాత జీవితాన్ని ఏం చేయాలంట? గట్టి చెప్పాలి. ఏం చేయాలంట? ఎప్పటికి కూడా నా సంగతి తెలియదు, ఒకప్పుడు నేను ఏడో తెలుసా అనకూడదు. అమ్మో నేను ఒకప్పుడు ఏందో తెలుసా అనవద్దు. ఎందుకు ఇప్పుడు దాన్ని పిలుస్తున్నావు? రా నువ్వు అట్టనే చేయి, నీ కోపం చూపి, నీ భవిష్యత్తు చూపి అని పిలుస్తున్నావు నువ్వే. నో, ఒకప్పుడు జీవితం దేవుడు కట్టేశాడు. జీవిస్తున్న నువ్వు కాదు, జీవిస్తున్న నాలో జీవిస్తున్నవాడు క్రీస్తు. ఇప్పుడు నేను క్రీస్తు మహిమ కొరకు జీవిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇప్పుడు క్రీస్తు కొరకు జీవిస్తే నీ చిత్తవృత్తి ఏమవ్వాలంట? నూతన రోజు. అప్పుడు ఈ నీతి, భక్తి ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే ధరించుకోవాలి, యథార్థంగా పట్టించుకో. ఏం చేయాలంట? 3 విషయాలు. పాత జీవితం వదలాలి, పాత స్వభావాన్ని పాతి పెట్టాలి. నువ్వు అలా పాతి పెట్టినట్టే కనబడుతున్నావు, కానీ పైకి సున్నం కొట్టిన సమాధిలా కనిపిస్తున్నావు. బాగా గమనించు. లోపల స్థితి మారకపోతే పై స్థితి అంతా వ్యర్థమే. పైకి నీతిమంతులు కనబడుచున్న మీ స్థితి మాకు తెలుసు అని ప్రభువే లోకానికి వేషధారులారా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు, వారిని ఖండిస్తున్నాడు. మీలో నింపుకున్న స్థితి ఏంటి? వాక్యం లేదు, మీ మాటలు సమర్థించుకుంటున్నారు, సరి చేసుకునే మాటలు రావట్లేదు. మీలో సంభాషణ సరి చేసుకోవాలి. అయ్యో ఈ పరిస్థితి నేను మారాలి, నా ప్రార్థన జీవితంలో మారాలి, దేవునికి వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, చేసే విషయంలో, క్రమంగా జీవించే విషయంలో నేను మారాలి. ఎక్కడా ఆయన తట్టుచున్నప్పుడు బుద్ధి లేని కన్యకల్లాగా మాకు అన్నీ తెలుసుకొని అనుకున్న వారి జీవితాలు ఏమైనా తెలుసా? ఆయన రాకడలో మాకు ఇది సరిపోద్ది. ఈ బ్రదర్ పొద్దాకు పోతున్న శుక్రవారం
పోతా ఏదంట తెల్లబట్టలు వేసుకుని వస్తున్నావు నాకు తెలుసులే అన్నప్పుడు వాడు అనుకుంటాడంట, వాడు ఎన్ని మాటలన్నా వీడు అనుకుంటాడంట, నాకు ఈ ప్రార్థన సరిపోదు, ఈ విశ్వాసం సరిపోదు, ఈ త్యాగం ఈ యొక్క ఉపవాస ప్రార్థన నాకు సరిపోదు, ఈ యొక్క దేవుని సహవాసం నాకు సరిపోదు అనుకుంటాడంట. ఒక విశ్వాసి అనుకునే స్వభావం ఇది సరిపోదు అనుకున్నారా? బుద్ధిగల కనికలు అనుకున్నారా? అనుకోలేదంట. బుద్ధిగల కనికలు అనుకున్నారా? ఏమనుకున్నారు? మాకు దేవుడు ఉన్నా, అరే మాకు సరిపోదనే మేము తెచ్చుకున్నాం, మీకు ఇస్తే మాకే సరిపోతుంది అదైనా. ఓ కాలం వస్తుంది, సేవకులు చెప్పే కాలం, ఈ నూనెను ఇచ్చే కాలం, ఈ అభిషేకం ప్రవహించే కాలం, ఈ ఆత్మను నీలోనికి పంపించే కాలం, ఈ కాలం కృప కాలం, ఒక కాలం రాబోతుంది. అది సరిపోదని చెప్పే కాలం వస్తున్నది. ఆ కాలంలో ఎత్తబడతారు, విడవబడేవారు. వద్దు, ఈ ఉదయం కాలేసిన నువ్వు తీర్మానం చేసుకో, ఈ విశ్వాసం సరిపోదు, ఈ ప్రార్థన సరిపోదు, ఈ దివిటులో నూనె నాకు సరిపోదు. ఆయన ఎదుట కనపడినప్పుడు ఈ అభిషేకం నాకు సరిపోదు, ఈ ఆత్మాభిషేకం నాకు సరిపోదు, ఈ దేవుడిచ్చే ఈ దర్శనంలో నేను చేయాల్సిన శక్తివంతమైన పనికి ఈ శక్తి నాకు సరిపోదు. కాలు మూసుకొని ఉదయం కాలశంలో ప్రభు సన్నిధిలో మధ్యాహ్న కాలశంలో నిన్ను నీవు ఆలోచన చేయి. ఇదిగో ఆయన అంటున్నాడు, నీ నీతి ప్రవర్తన, నీ నీతి యథార్థత, యథార్థమైన భక్తి చేయువారు వలె ఇదిగో నువ్వు ధరించుకోవాలంట. ప్రభుకి నీ పరిశుద్ధమైన క్రియ ఎక్కడ కనిపిస్తుంది అంటే యథార్థతలో. వింటున్నావా? నీలో ఒకటి కొరతగా ఉంది, నీలో లోటుగా ఉంది. ఆ యథార్థమైన భక్తి చేస్తావా ఈ ఉదయ కాలంలో? యథార్థమైన భక్తి అంటే తెలుసా? తనకు సరిపోదంట విశ్వాసము, తనకు సరిపోదంట ఈ వాక్య జీవితం, వాక్య ఆహారము. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో, అయ్యా నేను ఎంత దౌర్భాగ్యనో, నన్ను నేను ఆలోచించుకొని నేను అనేక సార్లు నాయన నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇదిగో నేను నీవు చెప్పిన మాట ప్రకారం నేను ఉండలేని పరిస్థితి, నేను ఇచ్చిన మాట ప్రకారంగా యథార్థంగా బ్రతకని స్థితి, నాకు ఈ స్థితి నుండి నన్ను మార్చండి అయ్యా. నాకు ఈ విశ్వాసం సరిపోవట్లేదయ్యా, నాకు ఈ యథార్థత సరిపోవట్లేదయ్యా, నన్ను యథార్థ మార్గంలో నడిపించండి అయ్యా. దావీదు ప్రార్థించినట్లు ప్రార్థన చేద్దాం. అందరూ నోళ్ళు తెరిచి ప్రభు సన్నిధిలో మనం తల ఆకాశం వైపు ఎత్తచ్చు. ఆయన సన్నిధిలో నీ స్వరం ఎత్తి ప్రభును కేకలు వేస్తావా? ఇది ఆయన కేకలు వేస్తూ అడుగుతున్నాడు, బిడ్డ నేను నీతో ఉన్నాను, భయపడకు, నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, అర్ధరాత్రి వేళలో కూడా నీతో ఉన్నాను, నీ ప్రాణాలను నువ్వు తీసుకోకు. ఇదిగో యథార్థవంతుడు నీతో ఉన్నాడు, మాట చెప్పిన వాడు నీతో ఉన్నాడు, మాట ఇచ్చిన వాడు మాట తప్పలేదైనా నీ వాగ్దానమును ఎడల చేస్తాడని నెరవేరుస్తాడన్నవాడు నేటికి ఆయన నెరవేర్చడం సంసిద్ధుడై ఉన్నాడు. నువ్వు మనసు మార్చుకొని ఆయన వద్దకు వస్తే, నీ హృదయం మార్చుకొని ఆయన వద్దకు వస్తే అంటున్నాడు. 2 దినవృత్తాంత గ్రంథం 16:9 అంటాడు, తన ఎడల యథార్థము గల వారిని బలపరుస్తున్నాడంట. అబ్బా ఎంత గొప్ప దేవుడు తెలుసా, 16:9 తన ఎడల యథార్థము గల వారిని బలపరుస్తున్నాడు.